10 ఏళ్ల ప్రయత్నం, 6 ఏళ్ల వయసున్న కంపెనీ, 10,000 కోట్ల టర్నోవర్, 5,000 మంది ఎంప్లాయీస్, వాళ్ళని నమ్ముకున్న 20,000 మంది కుటుంబ సభ్యులు, ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేక్ లో పడిపోయాయి. దానికి కారణం క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడాలనే మా 25 ఏళ్ల కళ. ఈ సమస్యకి పరిష్కారం ఒక ఆలోచన అయితే ఎప్పుడొస్తుందో తెలీదు, ఒక మనిషి ఎప్పుడు వస్తాడో తెలీదు. వరదలో కొట్టుకుపోతున్న నాకు సాయానికి ఒక గట్టిపోచైనా దొరకబోతుందా? ఆదుకునే ఒక్క మనిషి అయినా ఉండకపోతాడా? సార్ రెడీ సార్. ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసావు? రే ఒక్క నిమిషం, సంతోషం ఆర్డర్. అరే ఇంత ఫీవర్ ఉంది ఏంట్రా? డ్యూటీకి ఎందుకు వచ్చావు? లాస్ట్ మంత్ లీవ్స్ అన్ని అయిపోయాయి మావా. అయితే డ్యూటీకి వస్తే ఇప్పుడు ఫీవర్. Where's my order? Why is it taking so long? నేను తీసుకెళ్తాను. గుడ్ ఈవినింగ్ మ్యామ్. హియర్ ఈజ్ యువర్ సాంగ్రియా. ఎంజాయ్ యువర్ డ్రింక్. What is this? మ్యామ్ What is this? మీరు ఆర్డర్ చేసిన డ్రింకే మ్యామ్. నేనేం ఆర్డర్ చేశానో తెలుసుకోకుండానే తెచ్చేసావా? రెడ్ వైన్ సాంగ్రీ మీరు ఆర్డర్ చేసిందా మ్యామ్? Really? Is this what I ordered? This is my drink? Say sorry. సారీ మ్యామ్. ఫుట్పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంది. వాళ్ళకు పూట బిల్లంతో ఉండదు నీ చేతు. చిన్నప్పటి నుంచి ఇంతేరా. దీనమ్మ చిన్నప్పటి నుంచి ఇంతేరా. నువ్వు నేను తప్ప మన ముగ్గురితో ఏ ఒక్కరైనా ప్రేమగా మాట్లాడారా? ఏ ఒక్కడైనా మనిషిలా చూసాడా? తనకి డబ్బుండొచ్చురా, కానీ మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వెయిటర్ అయినంత మాత్రాన ఫుట్పాత్ నా కొడుకులాగా కనిపిస్తున్నామారా తనకి? డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి 5 నిమిషాలకి ఎవరో ఒకరు మన బతుకులు తక్కువని గుర్తు చేస్తూనే ఉంటారు. ఏమన్నా మన కొత్త ఏంట్రా? డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోతురా. దాని అమ్మ ఎంత అవుతురా దానిలోకి వచ్చి బిల్ చేస్తే? అరే అలా వస్తే మన నెల జీతం కూడా సరిపోదురా. 2 నెలల జీతం పోయినా సరే మనం కూడా కస్టమర్ లాగుద్దాం. అప్పుడైనా ఎవడన్నా మనకి రెస్పెక్ట్ ఇస్తాడేమో. ఇదే హోటల్కి వద్దాం, టికెట్ ఇదే హోటల్ కొని పాడతాయి. రే బట్టలు లేవు కదరా? ఫ్యూచర్ లో మనం కూడా డబ్బులు సంపాదించి ఇంత పెద్ద మాల్ కడితే పార్కింగ్ లో ఉంటారా? నేను ఫుడ్ కోర్ట్లో జాయిన్ అయిపోతాను. ఇలాంటి వాళ్ళు పక్కనుంటే ఎదవడం తప్ప ఎదగడం ఉండదు. అది సర్లే, రిచ్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో మనం మెయింటైన్ చేయగలం ఉంటావా? ఓసారి రిహర్సల్ వేస్తే బెటర్. బాబు గారు చెప్పు రంగయ్య. చెల్లెలు పెళ్లి ఉంది, ఎంత కావాలి? ఓ 500 రూపాయలు ఇస్తే. ప్రాక్టీస్ లో కూడా కక్కుర్తేనా రంగయ్య? ఎక్కువగా ఓ 50,000 రూపాయలు ఇప్పిస్తే. ఇందా 50,000 అడిగితే 500 ఇచ్చారంటే 500 కూడా నా ఇచ్చాడు. ఏది ఇలా ఇవ్వు. 10 ఏళ్ళుగా నా దగ్గర కుక్కలా పనిచేసావు. చెల్లెలు పెళ్ళన్నావు, అన్నయ్య ఇచ్చాడని చెప్పి ఈ జత బట్టలు ఇవ్వు. జీతం ఇస్తున్నారు కదయ్యా. నీకు జీతం ఇచ్చే జీవితం ఇచ్చిన నీ చెల్లెలు పెళ్ళంటే జత బట్టలు ఇవ్వలేనా రంగయ్య? కుక్కి చెల్లెలు మీ చెల్లెలు అనుకున్నారయ్యా. అందరు చూస్తున్నారు, నాకు ఇలాంటివి నచ్చవు రంగయ్య. సార్ చేంజ్ ఇవ్వాలి. ఉంచు పర్లేదు. ఏంట్రా ఈ చెమట్లో? మినిమం ఏసీ మెయింటైన్ చేయరు ఈ 5 స్టార్. చీప్ ఫెలోస్. ఏంట్రా ఈ హడావిడి? ఏ రోడ్ మీద కొన్నారు ఈ కోట్లు? ఏంటో ఎక్కువ చేస్తాను. లేత కొబ్బరి బొండంలో ఉన్నావు, కొట్టుకుని తాగేస్తా. డోంట్ వేస్ట్ టైం విత్ చీప్ పీపుల్ యు నో. అరే వద్రేంట్రా వద్రా. Right, sir. It will be really helpful if you can extend me the 50 crores loan to me immediately. Okay, we shall meet tomorrow. Thank you. Yeah. హలో సార్, బాగున్నారా? బాగున్నా. ఐ హోప్ ద హాస్పిటాలిటీ ఇస్ ఫైన్. Yeah, fine. But take care of those guests. They're very డెఫినెట్లీ important సార్, to me. డోంట్ వరీ, Okay? ఐల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అరే చీప్ గా బిహేవ్ చేయొద్దు. అరే నీకంటే చీపారా? అరే నా మేనేజర్ రా. Yes. They are keen about this project and they're ready to extend the loan also. మేడం మీ అందరికి షిఫ్ట్ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? అంటే ఈ రోజు కస్టమర్స్ లో వచ్చి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యామండి.
అన్ని హోటల్స్ వదిలేసి ఈ హోటలే కావాలా? అంటే ఈ హోటల్లో సంపాదించి పక్క హోటల్లో ఖర్చు పెడితే బాగోదు కదా మేడం. అదేదో ఆ మూలకెళ్ళి చేసుకోండి, క్లయింట్స్ ఉన్నారు. ఓకే మేడం. మీరంత హార్ష్ గా మాట్లాడకండి మేడం. అరే వదిలేరా ప్లీజ్ రా. ఎవరాళ్ళు? సార్ ఇక్కడే పనిచేస్తూ ఉంటారు సార్. వెయిటర్ రా. మెనూ ఉందా? రోజు ఇచ్చేవాడు నీకు కూడా మెనూ కావాలా? రే చాలా ఖర్చు పెట్టి ఈరోజు కస్టమర్ లాగా వచ్చాం రా, కొంచెం సపోర్ట్ చేయరా నాగేష్. ఓకే. మెక్సికన్ టెకీలా 299 ప్లస్ టాక్సెస్, వెరీ చీప్. ఒక 5 టెకీలా తీసుకురాబో. 5 టకీలాలా? Yeah. తాగితే సినిమాలో షకీలా చేసేవన్నీ మనం చేసి కట్టాలి బిల్లు. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. పర్ఫార్మెన్స్ చేసే మూడు ఉత్సాహం అన్ని పోయి 3 వైన్ తీసుకురాబో. ఓకే. దట్స్ బెటర్. రారా నగేష్ తేరా. అరే నగేష్ కొంచెం ఎక్కువ పోయొచ్చు కదరా. మీకు ఇదే ఎక్కువ. చలో. ఇదిగో మనం తెల్లార్లు ఇదే తాగాలి, ఎందుకంటే కొత్తగా ఆర్డర్ చేసేంత డబ్బులు మన దగ్గర లేవు. అబ్బా, ఇక్కడ తాగుతుంటే ఎంత కిక్ వస్తుందంటరా. రే నాకెందుకు ఆడికంటే బాగా నేనే పాడతా అనిపిస్తుంది రా. ఇట్స్ టూ డేంజరస్. Thank you. Hi. We have a guest here. He wants to perform a song for you all. Come on, guys. It's my favorite song. మాట రాక I hope you like the song. Thank you. నవ్వుతున్నారేంటి ఎంతవరకు? టేస్ట్ లేదు. మమ్మీ డాడీ ఏరి? హాయ్ అండి, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. మీరు ప్రొఫెషనల్ సింగరా? అలా ఏం లేదు, ఇలా మనస్పందించినప్పుడు పాడేస్తుంటాను అంతే. ఎనీవే బాగా పాడారు, అండ్ దట్ వాస్ మై ఫేవరెట్ సాంగ్ టూ. నిజంగానే బాగా పాడారండి. నిజంగానే థ్యాంక్ యూ అండి. మాట్లాడింది తనే హగ్గిచ్చింది. అసలు ఇంత గొప్ప సింగర్ వెయిటర్కి ఎలా మిగిలిపోయాడని గుర్తు చేసిందిరా నాకు ఈ రోజు. పైగా వాడు ఎవరితోనో వచ్చి నాకు హగ్గిచ్చిందంటే. నాన్నగా చెప్తాం, ఈ రిచ్ లైఫ్ గా అమ్మాయి రిచ్ వైఫ్ గా రావాలి, లేకపోతే ఒక రిచ్ నైఫ్ తీసుకుని రిచ్ గా పడుచుకొని రిచ్ గా చచ్చిపోతాం. ఇదే నా రిచ్ శపథం. రిచ్ మనోవంచ ఫలసిద్ధిరస్తు. ఆ పాప ఏ ప్రాప్తిరస్తు. వెళ్ళిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఆ అమ్మాయి నిజంగా నేను లవ్ చేస్తే చూస్తది చూస్తది చూస్తది. అంటే వాడు ఉన్నాడు కదా, అందుకే చూడలే. I'll drop you. Why do you have to wait for the cab? No, it's fine. Just come. Come. I don't want to come. I'm waiting for the cab. Come, Ray. Ajay, please leave me. Vadalu, please. వద్దంటుంది కదా, వదిలే, ఫోర్స్ చేయకు. Mind your road business. Go away. చెప్తుంది కదా వద్దని. నీ అప్ప చూసుకుంటా నేను. ఇంటికి పోయి చూసుకోను. మరి ఫ్యాషన్ డిజైన్ అవుతాను, చూస్తా నేను. నువ్వేది ఫ్యాషన్ ఇండస్ట్రీ. ఆర్ యూ ఫైన్? ఈ
రోజంతా మందే. నా కొడుకురా 299 ప్లస్ టాక్సెస్ రా. తాగెత్తడు వెళ్ళి ఆపరన్నా. నీ పేరు? కీర్తి. ఓ మీ పేరు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ వన్ స్మాల్ డౌట్ సార్. ఎస్ టెల్ మీ. 299 ప్లస్ టాక్సెస్ ఇంటూ 2 ఎంత సార్? వెరీ సింపుల్. జేబులో ఫోన్ ఉందా? ఉంది సార్. తీసి క్యాలిక్యులేటర్ ఉంటుంది, కొట్టుకోపో. కామన్ సెన్స్ ఉండదా డిస్టర్బ్ చేయకూడదని? 2 టకీలా అమ్మా, బాగా స్ట్రాంగ్ ఉండాలి. బిల్ చూసాక మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అవును, నీ హాబీస్? మై హాబీస్ క్లీనింగ్ వెజల్స్, టేకింగ్ టిప్స్. ఐఎమ్ జోకింగ్. సింగింగ్ లైక్ బిఫోర్, డూయింగ్ యోగా, డాన్సింగ్, పెయింటింగ్. యువర్ హాబీస్? సార్ నాకు ఇప్పుడే క్యాలిక్యులేటర్ చూసాను సార్. 299 ఇంటూ 6 = మన జనవరి శాలరీ ప్లస్ ఫిబ్రవరి శాలరీ సార్. మన సాలరీస్ కాదు, మీ సాలరీస్. అది కాదు సార్, జనవరి ఫిబ్రవరి ఆదా చేద్దాం సార్. మీ సాలరీలు కూడా నాకెందుకే? ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, మా డ్రైవర్ నా షెఫ్ సాలరీస్ పెంచమని ఒకటే గొడవ. రిపీట్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకు నన్నే క్వశ్చన్ అడగాలని ఎందుకు అనిపించింది? అది సార్ మీరు ఈ ఇయర్ క్యాలెండర్ దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ లో 5 నెలలు తాగేశారు సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. కుల్లారా మీకు అమ్మాయి నాతో మాట్లాడుతుందని? అదర్ సారీ సార్. ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి. మీరు నిజంగానే బాగా పాడారనుకున్నారా? యాక్చువల్ గా ఇక్కడ ఉంది ఫారినర్స్ కాబట్టి సరిపోయింది. తెలుగు వాళ్ళ ముందు పాడకండి, ఎందుకు? కొడతారు. నాకు ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వచ్చండి. అవునా? జస్టిన్ బార్బర్, షికారా. కావాలంటే నేను పాడి శాంపుల్ చూపిస్తా. అరే మీకు అర్థమవుతుందా? ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడుతుందిరా, మనతో కూర్చొని మాట్లాడుతుందిరా. మనం ప్రతి వారం ఇలా బయటికి రావాలరా. అది కూడా నా కీర్తితోనే రావాలని ఉంది. అండ్ మేమిద్దరం కూడా ఆల్మోస్ట్ ఒకరికొకరం పడిపోయినాం రా. మన ముగ్గురం కూడా ఆల్మోస్ట్ రోడ్డును పడిపోయాం రా. రే డబ్బులు పోతే సంపాదించుకోవచ్చురా. పోతే సంపాదించుకోవచ్చు, ఎప్పుడు సంపాదించాల్సిన కూడా ఇప్పుడు పోగొడుతున్నాం. రే మనం తలుచుకుంటే కోట్లు సంపాదించడం ఒక లెక్క. అరే నువ్వు వేసుకున్న కోటి సంపాదించడానికి ఎన్ని లెక్కలేసామో గుర్తుందా నీకు? అరే మీరు ఫ్రెండ్స్ లాగా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి అమ్మ నాన్నలాగా ఆలోచించండి. ఇది మళ్ళీ లైఫ్ లో జరుగుతుందో లేదో కూడా తెలీదు. సర్లే, ఫ్రెండ్స్ అంటే కాదనే వాళ్ళం, అమ్మా నాన్నలం కదా. కానీ అదే కదా నేను కూడా చెప్తుంది. అరే పడిపోయిందిరా. ఇదే గోల్డెన్ ఛాన్స్, ఇలా రా. లేచిపోతుంది. ఊరు ఏం చేద్దారా? అరే 408 లోకి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి పెళ్లికని ఒకడు వచ్చాడు రా. వాడు ఫ్రెష్ అయిపోయి పెళ్లికి వెళ్ళిపోయాడు. రేపు మార్నింగ్ 11 వరకు రాడు. ఇంకే నువ్వు అమ్మాయిని లిఫ్ట్ లో తీసుకుని పైకి వచ్చాయి, మేము వెళ్ళి రూమ్ రెడీ చేద్దాం. వాడ్ రూమ్ వీడ్ రూమ్ ఎందుకురా, మనమే ఇంకో రూమ్ తీసుకుందాం. నా కళ్ళు కిడ్నీలు అమ్మేసి కట్టేసేరా. ప్లీజ్ రా, పైకి రారా. అమ్మాయి ఎక్కడే ఉందా, తీసుకెళ్దాం. పదరా, మనం వెళ్ళి రెడీ చేద్దాం. పదరా. కేర్ఫుల్ కేర్ఫుల్. ఎక్కడికి వెళ్తున్నాం? కేర్ఫుల్ అండి. ఎక్కడికి వెళ్తున్నాం? మీకు ఎక్కువైందండి, పడుకోవాలి. ఎందుకు వచ్చావు ఎగ్జాక్ట్ గా టైం? పడిపోయింది. లేదు ఏమీ లేదు. ఇలా రా ఒకసారి. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు, నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చేయి. సార్ సరే అండం కాదు, ఈ ఒక్కరోజు నీ మంచితనం పక్కన పెట్టరా. ఆల్ రైట్. ఓకే కదా? అది సరే, ఆయుధాలు ఉన్నాయా? యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతా అవే వస్తాయి. ఫస్ట్ బయటికి.
మీరు సినిమాలు ఎక్కువ చూస్తారు అనుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా కోసం ఈ రూమ్ తీసుకున్నారా? లేదు, నాకు ఇయర్ మొత్తం రూమ్ ఇట్లా పడుంటది ఎప్పుడు. మేము రిచ్ కదా. ఓకే, ఐల్ టేక్ లీవ్. లీవా? ఆఫీస్కి వెళ్ళబోద్దా అట్లా ఈరోజు? యూ సో ఫనీ. హాస్టల్కి వెళ్దామని. ఓ, కెన్ ఐ డ్రాప్ యూ? పర్లేదండి, ఐ టేక్ అ క్యాబ్. నా కార్లో డ్రాప్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని, కానీ కింద వరకు డ్రాప్ చేస్తారండి. ఓకే. సార్ సార్ సార్, బిల్ సార్. దే పెయిడ్ నో. నో సార్. ఎనీ ప్రాబ్లం? యూ హ్యావ్ మై కార్డ్ నో, టేక్ ఇట్. సారీ సార్, యువర్ కార్డ్ ఈస్ నాట్ హియర్. స్టేట్ బ్యాంక్ సిల్వర్ కార్డ్ 1280 పాస్వర్డ్. నో సార్, యువర్ కార్డ్ ఈస్ నాట్ హియర్ సార్. సి, నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, కావాలంటే ఐ కెన్ పే. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ హోటల్ కి? నిన్ననే ఫస్ట్ టైం. నేను 6 years నుండి వస్తున్నా. ఈ అమ్మాయి కొత్త, అందుకే గుర్తుపట్టట్లేదు. నువ్వు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుండు. 1 minute, ఓకే? సార్ సార్ ప్లీజ్ సార్. 1 minute. సార్ నువ్వు ఈ పెయింటింగ్ ని అబ్జర్వ్ చేస్తుండు, నేను దాంతో సార్ట్ చేసుకుని వచ్చేస్తా, ఓకే? 2 minutes. నీకు దండం పెడతానే, తన ఇంటికి పంపించేసి వస్తా. అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారా? వాళ్ళు ఏదో కామెడీగానే ఉంటారు. దానికి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్? దాని ముందు ఇచ్చేద్దికే. ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో. ట్యూస్డే రోజు 502 రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే? ఏం గుర్తున్నావే? నేను చెప్పనా, ఆ రూమ్ లో బీర్లు తాగుతుంటాయి. బిల్లేవా? హోటల్ మన బాబుదా? సో వేర్ ఇస్ మై కార్డ్? ఎస్ సార్, యువర్ కార్డ్ ఈస్ హియర్ సార్. Go pay the bill. These 5-star people are lazy, crazy people. They don't check the cards, you know. I told her silver card. యా. Blind girl. By the way, what did you observe in this painting? అది అర్థం అవట్లేదండి. అది పెయింటింగ్ గ్రేట్నెస్. పద. ఎరా అయిపోయిందా? అయిపోయిందిరా. ఎలా ఉందిరా? అద్భుతంగా ఉందనుకో. బాబోయ్, అంత బాగుందేంట్రా? మామూలుగా లేదు, ఒక్కసారి కాదు 3 times బ్యాక్ టు బ్యాక్. అమ్మాయికి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది. అరే కొంచెం డీటెయిలింగ్ గా చెప్పరా. ఏం లేదురా, ఫస్ట్ మూత తీసా, మొత్తిసానంటాడేంటి? డ్రెస్ అయి ఉంటది. తర్వాత గరిటె తీసా. అరే ఆ తర్వాత తర్వాత మొత్తం పెట్టుకొని తినేసా. మీకు అన్నం లేదు, మళ్ళీ పెట్టుకోవాలి. అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా, రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు. అరే తాగేస్తున్న అమ్మాయితో అలా ప్రవర్తించడం తప్పురా. ఊరు ఏమైనా చేయాలంటే అమ్మాయి పడక్కర్లొద్దురా, తాగు పడిపోతే చాలు. అయినా అన్ని ప్రమాణాలు చేసావు కదరా. కృష్ణదాస్ అని నేను హామీ ఇస్తున్నాను, ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా. ఏదిరా? రే, నేను తన నా ఉద్దేశంతో చూడలేదురా. నేను తన నా జీవిత భాగస్వామిని చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి జీవితం రాజశేఖర్ కదా చేసుకుంది? ఏమి ఏమి మాట్లాడుతున్నావా? నువ్వు ఉండు బంగారం. వాడు వినడం కాదు, వాళ్ళిద్దరు విన్నారనుకో మీ ఇద్దరు పని. మీరు గాని రెంట్ ఇవ్వకపోతే మీ పని కూడా. సార్ ఒక్క 2 days లో కట్టేస్తాం సార్. ఏంటి కొత్తగా 2 days ఇప్పటికిప్పుడు మీరు రెంట్ ఇవ్వకపోతే మీరు ఇక్కడే ఉంటారు, సామాన్ మాత్రం బయటికి వెళ్ళిపోద్ది. మీరు ఉన్నారా? రెండే కదా మీకు కావాల్సింది. అంతేనమ్మా. వచ్చింది చూడండి అమౌంట్. హాయ్ చంద్రశేఖర్ గారు, ఎలా ఉన్నారు? ఫ్యామిలీ ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రిసీవ్డ్ 8,000 rupees రెంట్ ఫ్రమ్ యువర్ టెనెంట్. అది వచ్చేసింది. థ్యాంక్ యూ. కాదురా, డబ్బులు లేవు, గూగుల్ పే ఎలా చేసావు? గూగుల్ పేనా బొక్క, నేనే నార్మల్ మెసేజ్ పెట్టా. లేకపోతే హై చంద్రశేఖర్ రావు ఎలా ఉన్నావు, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ అడిగి మరి పడతాయి డబ్బులు. అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం. బాబాయ్ బాగున్నావా? బానే ఉన్నా. ఆరోగ్యం అంతా బానే ఉంది కదా? నిన్న జీతం ఇచ్చారుగా, మళ్ళీ డబ్బులు ఎందుకు? కాస్ట్లీ కదా బాబాయ్, నీకు చెప్పిన అర్థం కాదు. ఎంత? 10,000. ఎంత మెత్తి? సేమ్ రెగ్యులర్. సరే ఫోన్ పే ఎత్తపో. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఊరు ఎందుకు దానికి వెళ్తున్నావు? అరే మధ్యాహ్నం కీర్తితో బయటికి వెళ్ళాలా, అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటది. మరి డ్రెస్ ఏంటి? మార్చుకుంటాలే. మళ్ళీ దేనికి గడ్డం గోకుతున్నావు నువ్వు? ఏమైంది? నీకు ఇప్పుడు కారు కావాలి కదా. ప్లాన్ చేశాం కదా,
ఓ కాకపోతే కారు ఉన్నారు, మీరు మేనేజ్ చేస్తారు కదా correct గా? నేను చూసుకుంటాను కదా. ఒరే సరే గాని యారు మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా? మనం వెయిటర్లం రా, వెయిటర్లానే ఉన్నాం. లేనిపోని హోప్స్ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేయొద్దురా. ఏంటి ఈ సొల్లు మీటింగ్? సారీ మ్యామ్. ఆది, నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు? మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు అని నేను అడిగానా మేడం? సరే సరే వెళ్ళు, పని చూసుకో. సర్లే, నువ్వేమన్నా ఒకటి చూసుకో. హలో, కీర్తి వచ్చేసింది. నమస్తే సార్. మీకు సడన్ గా నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్ గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు. నైట్ మొత్తం మీతో ఉన్నా, కాన్షియస్ గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు. చాలా మంది బర్త్ సర్టిఫికెట్ లో మాత్రమే మగాళ్ళు, కొంతమంది బై బర్త్ మగాళ్ళు. ఎవరాళ్ళు? మీరేనండి, అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి. అరే మగాడా, మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా? మీకో విషయం చెప్పాలి. సారీ, మీ పేరు మర్చిపోయాను. పేరు కూడా గుర్తులేదా? నిన్న అట్లీస్ట్ 10 షాట్స్ తాగుంటాం కదా. పేరు మీరే గెస్ చేయండి. ప్రవీణ్, సురేష్, నో నవీన్, నో సంజయ్ రుద్ర. ఆడేవుడు. పేరెందుకు అబద్ధం చెప్తున్నారు? మీరంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? మీరు డాక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఆర్ ఫార్మా లైఫ్ CEO. విజిటింగ్ కార్డు ఉంది ఇక్కడ. డాక్టరా? బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఎందుకండి దాస్తారు? మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదనుకున్నారా? ఏమి చేయకపోయినా అన్నీ చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు. గోకింది చాలు, అమ్మాయికి అసలు విషయం చెప్పారా? అలా చెప్పి తుప్పుతున్నా ఆగురా, ఇక్కడ మొత్తం ఇరికిచ్చి తుప్పింది. లెట్స్ గో షాపింగ్ అండి. ఎక్స్క్యూజ్ మీ. నవ్వుతాడేంది? పిచ్చి లేచిన దానికి పిచ్చి నా కొడుకు ఎక్కడ. వెయిటర్, మెను. చెప్పండి. అది ఫీజు లేదు, స్పెషాలిటీ ఉంది. ఓకే, మెనూ తీసుకొని రా. డోంట్ యాంగ్రీ, ఫైండ్ గో. మీరు నిజంగానే గ్రేట్ అండి. మీరు ఇలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్. ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా? ప్లీజ్ అండి, ఇంటికి తీసుకెళ్లరా? ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు సడన్ గా ఇల్లు అంటే మా మమ్మీ తిడుతుంది. ఏంటండి కాలేజ్ స్టూడెంట్ లా మాట్లాడుతున్నారు? మీరు కంపెనీ CEO అండి. అమ్మాయిలు ఇంటికి రావడం, పార్టీలు ఇవన్నీ కామనే కదా. అంటే సడన్ గా తీసుకెళ్లటం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే. నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే. సారీ. అలా కాదండి, నేను అలా ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి. ఇట్స్ ఓకే. హలో,
ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను. కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు? హోటల్లో లేడు కదా. 602లో జ్యూస్ ఇచ్చి 402లో బిర్యానీ అవడానికి వెళ్ళాడు. సారీ మేడం. 402. కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ అండి. ఐ హావ్ టు ఆన్సర్ దిస్. యా ఓకే క్యారీ ఆన్. అమ్మ రామ ఏంట్రా ఎక్కడా నువ్వు? అరే ఇంకా ఎంతసేపు రా బాబు సాగు దొబ్బుతున్నావా? త్వరగా రా. అరే నాకు ఆల్రెడీ షాపింగ్ 10,000 ఖర్చు అయింది. ప్రేమ ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. మనకిల్లు ఎక్కడుందరా? కార్ లో ఒక విజిటింగ్ కార్డ్ ఏడ్చింది. ఆ జూబ్లీస్ నుండి ఇల్లు, మాదాపూర్ నుండి ఆఫీస్ రెండు నావే అనుకొని దొబ్బుతుంది. ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. పంచేయి. ఈ గోలంతా అవసరమా? అమ్మాయిని వదిలేరా నువ్వు? అరే మనం ఇప్పుడు అనుకునే వాళ్ళం కదరా, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది తనతోనే ఉండాలనిపిస్తుందిరా. మనందరం ఒక ఫ్యామిలీలాగా ఉండాలనిపిస్తుంది అంతే. రే నువ్వేదైతే అదైనా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపో. మరి ఇంటికన్నా తీసుకెళ్తాడ్రా? వాడు ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు? హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్. మన హోటల్ బంజారా హిల్స్. మరి మధ్యాహ్నం 2 గంటలకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్లకుండా మన హోటల్ కి తినడానికి వచ్చాడంటే వాడి ఇంట్లో ఎవరు లేరని అర్థం. రే నువ్వు ఆ కార్డు మీద ఉన్న అడ్రస్ కి తీసుకెళ్ళు. ఇంట్లో ఎవరు ఉండరు, షాపింగ్ కి వెళ్ళారని చెప్పి బయట నుంచి ఇల్లు చూపించి వచ్చేయి. ప్రాబ్లం సాల్వ్. Waiter, menu. This is my necklace part. Really? Yeah. Wow. Thank you. Thank you. Don't. Peace. Fandago. పండగేంద్రా? అదే మా ఇల్లు. అరే గేట్ లాక్ చేసింది. ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టున్నారు. మనం తర్వాత ఎప్పుడన్నా వద్దాంలేండి. మీ ఇల్లే కదా, హార్న్ కొట్టండి. సి గేట్ ఓపెన్ అవుతుంది. మీరు అంత సింపుల్ గా ఉండకూడదండి. పదండి. కుక్కలతో కనిపించేటట్టుంది ఇది. నౌ ఐఎమ్ ఎక్సైటెడ్. ఎంత పెద్ద ఇల్లా. లోపలికి వెళ్దాం పదా. డోర్ వేస్తుంది. ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టు. మనం రేపు వద్దాం. ఓపెన్ గానే ఉంది. పోలేదు షాపింగ్ కి. ఇల్లు కాదే. నేను ఎంత బిజీ తెలుసా నాకా. ఇంత పెద్ద ఇల్లా? ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటా అనుకున్నావు నేను. ఇల్లు చూసావు కదా, పద వెళ్దాం. ఇల్లు మొత్తం చూపిస్తావా ప్లీజ్? ఏమో చూపించడానికి. అది కిచెన్, అది బెడ్రూమ్, పైన ఒక రూమ్, అది ఇంకో రూమ్. బయటకు వెళ్తే నా ఆఫీసు. నేను చాలా బిజీ. వెళ్దాం పద. అట్లీస్ట్ నీ బెడ్రూమ్ ఏదో చూపిస్తావా ప్లీజ్? బెడ్రూమ్ నువ్వు నిన్న పరిచయం, ఈ రోజు బెడ్రూమ్, రేపు హనీమూన్, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది. ఏది ఎక్కడ 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 తుక్కి పాడు దుబ్బినట్టుంది. చాలా బాగుంది. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. వెళ్ళాం కదా. జాగ్రత్త. లోతులేదా? హౌస్ గాని సేల్కుందా ఏంది? ఇంట్లో ఎవరు లేరా? నాకు అదే అర్థం కావట్లేదు. ఇంట్లో నిజంగానే ఎవరు లేరు అనుకుంటా. వాచ్మెన్ కాదు మా డాడీ. నాకు ఆయనకు చాలా గొడవ లేదు. ఎవర్రా అమ్మాయి? ఊళ్ళకి ఎందుకు ఇదవరా? అసలు ఎవడరా నువ్వు? అంతే. వారం రోజులు ఇంటికి రాకపోతే ఎవడరా నువ్వు అంటావు. ఇంకొంచెం సేపు అయితే నువ్వు కొడుకునే కాదంటావేమో. అనుకుంటా. చూపించు. నేను మీకు ముఖం చూపించి ఆ రోజు కోల్పోయాను. నాకు ఇంట్లో టవల్ కూడా తీసుకో. సాగుకొచ్చింది. అవును, అమ్మా నాన్నకి భయపడ్డావంటే ఓకే. హాయాకి ఎందుకు భయపడుతున్నావు? అది చూసావుగా, మా అమ్మ ప్యారలైజ్డ్. మా నాన్నేమో డబ్బు చుట్టూ తిరుగుతూ దేశాలు తిరగడమే సరిపోయింది.
అప్పటి నుంచి నన్ను మా అమ్మని ఆయమ్మే చూసుకునేది. మనకు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళని అమ్మ అంటారు. అదే మన అమ్మకు కూడా అన్నం పెడితే వాళ్ళనే ఆయమ్మ అంటారు. సరే ఇవన్నీ వదిలే. కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పలేదు. చూసావా, కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు. అది అమ్మ గొప్పతనం. కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా. అమ్మ గురించే చెప్పనప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు? అర్థం చేసుకో. అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్? నన్ను తర్వాత పొగుడుదు గాని నాకు ఆఫీస్ లో 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ప్లీజ్ ఇంటి క్యాబ్ లో అవుతావా ప్లీజ్? ఇప్పుడా? ఏ నేను మీతో ఉండకూడదా? నువ్వు ఈసారి చేయేసిన పంచర్ కదమ్మా. ప్లీజ్ క్యాబ్ లో వెళ్ళవా? సారీ, నేను చాలా బిజీ కదా. అది సీ యూ సూన్. టాటా బాయ్. ఒరే మేనేజర్ వచ్చి కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడని అడిగింది. 402 లో జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాడని చెప్పాను. ఇంకా ఎంతసేపు మేనేజ్ చేయాలరా? ఏంటి సార్ ఇది? కార్ తీయండి. హలో, నిన్నే. ఏం టైమింగ్ రా. మిమ్మల్నే సార్, కార్ తీయండి. కార్ తీ ముందు. అరే ప్లీజ్ రా, చాలా అర్జెంట్ పని మీద ఉన్నా. తర్వాత కొట్టుకుందాం. అమ్మాయి ముందు కొట్టడం తప్పే. చెంపలేసుకున్నా ఓకేనా? ప్లీజ్ కార్లు అడ్డం తీయడరా. పోయి కార్ ఇచ్చేయాలరా ప్లీజ్. వీడి మక్కలిరు కొట్టి మొక్క. ఏది బాబు ఇలాగేనా నువ్వు చెప్పింది? నువ్వు నీ డైలాగులన్నీ వేసుకుంటా మీరు మీ మేకలు నేసే మొఖాలు. అన్నా ఇటు తిట్టకుండానే గలీజ్ గలీజ్ మాటలు తిడుతుండన్నా. డిసైడ్ కాండ్రా, టైం లేదు. మాది కూడా ముహూర్తానికి టైం అవుతుంది. మీది మసలా తోడా జల్దీ క్లోజ్ చేస్తే వాళ్ళకి షాదీ అవుతుంది. మీది మీరు కొట్టుకోండి, మాది మేము కొట్టుకుంటాం. ఏ జల్దీ ఖతం కరో. అరే తూ బజారే. స్పెషల్ కస్టమర్ని కష్టపెట్టకండి రా. ఆన్లెక్కడే నడుస్తారు రేపటి నుండి. నీ దెబ్బకి జావులు పోయారా ఉన్నాయిరా. అక్కీ ముందు ఓకే. ఐ హోప్ యు ఎంజాయ్డ్ ద ఫుడ్ సార్. ఏదో అన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. పొద్దున్న నుంచి కనిపించలేదు. బయటికి వెళ్ళారా? అది నేను అడగాలిగా. మర్యాదగా చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? మేడం 402 లో బిర్యానీ ఇచ్చా, 302 లో జ్యూస్ ఇచ్చా. మరి నాకు కనిపించలేదు. మీరు ఇళ్ళలోపు తాగేసి ఉంటారు కదా వాళ్ళు. ఫుడ్ కాదు, నువ్వు కనిపించలేదు. మేడం మీరు మార్నింగ్ పూట ఏం చెప్తారు? స్పార్క్ లాగా పని చేయమంటారు. స్పార్క్ ఎక్కడైనా కనిపిస్తుందా మేడం? అది కాదు దాస్. మేడం ఇట్లాంటి సోది ఉంటే మీరు 6 o'clock తర్వాత పెట్టుకోమన్నారు. నన్ను నా పని చేసుకొనియండి. హలో, అట్లీస్ట్ 302 లో ఆర్డర్ అని చెప్తున్నారు. వెళ్ళి చూసుకో. ఓకే మేడం. ఈ హోటల్లో నగేష్, నాగసాయి ఎంత మంది ఉన్నారు? నువ్వు ఒక్కడివే ఎందుకు ఇంత లేజీగా ఉన్నావు? ఇండస్ట్రీలో పూజా హెగ్డే, రష్మిక ఇలా చాలా మంది ఉన్నారు. నువ్వు ఒక్కదానివి ఎందుకు క్రేజీగా ఉన్నావు అని మేము అడిగామా మేడం? వేలే పార్కింగ్. ఓ ఎంజాయ్ యువర్ సూప్ సార్. చేయి అమ్మా. అడుక్క తిన్నోడు క్యారెక్టర్ అన్నా చేయొచ్చు కానీ డబ్బున్నోడు క్యారెక్టర్ మాత్రం చేయొద్దు లైఫ్ లో. ఎంజాయింగ్ ద లైఫ్. అపరాను. I need to tell you something tomorrow. Rent control water this for angle. కొంచెం కష్టాలు మాట్లాడక రా, దండం పెడతా. కీర్తి ఫోన్ వస్తే ఉచ్చ పడిపోతుంది నాకు. Kirti calling a Fondago, enjoying the life. నేను దూకేస్తా. Hey, don't jump. చచ్చిపోతా. Fondago. హలో, నువ్వు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ సీఈఓ కాదు కదా? నీకెవరు చెప్పారు? రిసెప్షన్ లో అడిగితే చెప్పారు. అసలు నువ్వెందుకు వెళ్ళావు ఆఫీస్ కి ఇప్పుడు? నువ్వు చెప్పింది నిజమేమోనని, నీ 100 crores ప్రాజెక్ట్ ఓకే అయిందేమోనని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనొస్తే నాకు బాగా షాక్ ఇచ్చావు కదా. అది కాదు కీర్తి, నేను ఒకసారి చెప్పేది విన్. నువ్వేం చెప్పకు. కమ్ హియర్ రైట్ నౌ. ఏంటి సార్ పాత సామాన్లు గేయాలా? వాలెట్ పార్కింగ్.
ఊడి అమ్మ ఇది అమ్మితే చాక్లెట్ రాదు వ్యాలెట్ అంటాడు. 2 భుజాలు పైకెత్తాడు పుష్పత్రి ఏంటి ఈడు? ఏమైందిరా? ఏమైందో చెప్పండి ఫస్ట్. కంపెనీకి పోయిందట. అవునా? నా పని బుక్ అయింది. నా జీవితం ఎవడి కంపెనీ, ఎందుకు వచ్చాయి, ఎక్కడుంది ఇది? హాయ్ కీర్తి, సడన్ సర్ప్రైజా? నాతో ఇంకా ట్రావెల్ చేయాలి కదా. సక్సెస్ఫుల్ గా చీట్ చేసావు కదా. చీట్ చేయడం అంటే, నేను చీట్ చేయడం అంటే ఎవరు చెప్పారు నీకు? నీ రిసెప్షనిస్టే. పట్టపగలు ఏంట్రా వాళ్ళ రొమాన్స్? నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. వాడు దొరికిపోయేలా ఉన్నాడు అక్కడ. ఎవరో చెప్పేది నువ్వు నమ్ముతావా, నేను చెప్పేది నమ్ముతావా? నాకు ఉద్యోగం వచ్చిందన్నా. నీకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు సీఓ ఎక్కడ? ఆయనకి థ్యాంక్స్ చెప్తామని రా. మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు అదిగో అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆయనే సీఈఓ. స్టాక్ మార్కెట్ పడిపోతావు నువ్వు నాతో ఇంత డిస్కషన్ చేస్తే. నేను చాలా బిజీ. నేను అయితే పద ప్రూవ్ చేయి. కమ్. కాదు, లోపల పారాసిటమాల్, సారడాన్ వీళ్ళందరూ నా హెల్ప్ కోసం కాన్ఫరెన్స్ లో ఎవర్రా మీ వల్లే మా అబ్బాయికి కంపెనీలో జాబ్ వచ్చింది సార్. థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. ఈ ఉద్యోగం ఇచ్చి మా వాడికి లైఫ్ ఇచ్చారు. ఎవర్రా ఉద్యోగం ఇచ్చింది? నేను ఇచ్చి మర్చిపోయినా. హ్యాపీ కదా? బాగా చదువుకొని కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. నా అంత పెద్ద సీఏ కాకపోయినా మంచి సీఏ కావాలి నువ్వు. ఓకేనా? గుడ్ లక్, బయలుదేరు. సార్ అది సీఏ కాదు సార్, సిఇఓ. టెస్ట్ చేశా, ఫస్ట్ డే కదా జాబ్, టెస్ట్ చేశా. మా వాడు సేఫ్. సారీ, ఈ రోజు మిమ్మల్ని దట్స్ ఓకే. మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదు. నేనేం చేయాలి చెప్పండి. అలా ఏం లేదు, ఇట్స్ ఓకే. కాకపోతే జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. అడగండి. మీరు ఆ రోజు నైట్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఎందుకు అడిగారు? ఓ అద్దా, అది నేను ఒక ఫ్యాషన్ స్టూడెంట్ ని కదా, తనకి ఒక మంచి డిజైనర్ డ్రెస్ చేద్దామని అడిగాను. నిజంగా దానికే అడిగారా? అవును. ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ రోజు లిఫ్ట్ లో ఏం జరిగిందో గుర్తుందా? ఆ రోజు లిఫ్ట్ లో. ఏ లిఫ్ట్? అదే మనం చాలా తాగాం అండ్ ఐ వాజ్ ఆల్ ఓవర్ యూ. ఆఫ్ కోర్స్. యా బేబీ. ఒరే రాత్రికి తాగుదామన్నావు కదరా. రాత్రి గురించి ఏం చెప్తా చెప్పు. రాత్రి గురించే. ఐ స్టిల్ హావ్ బాడీ పెయిన్స్ యు నో. బాడీ ఎవరికో అప్పగించేసాడు. ఈసారైనా పెరగడం అనకపోతే చాలు. ఏ అందరు చూస్తున్నారు బేబీ. సరే. అరే వీడికి మనం అంటే ఎంత ప్రేమరా, లవ్ యూ రా. రూమ్ కొచ్చాయి 2 రౌండ్లు వేద్దాం. మీరు అదా? ఏది? అందుకే ఆ రోజు నన్ను టచ్ చేయలేదు కదా. అట్లా కాదు. అయ్యో, మీరేమో పెద్ద బ్యాట్స్మెన్ అనుకున్నానే. ఇప్పుడు పిచ్చే ఖాళీగా ఉంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నాను. చాలా పెద్ద బ్యాట్స్మెన్, కొడితే 6 అవుతాడు. లైన్ వేస్తున్నావా? నచ్చానా? కాదు, కిస్ ఒక్కటేనా? సెకండ్ స్టేజ్ కి వెళ్ళడానికి టైం ఉంది. ఓవర్టేక్ చెయ్యి. వాళ్ళు ఏదో తాగేస్తున్నట్టున్నారు. వాళ్ళతో మనకి ఎందుకు చెప్పు, దారుణ పోయే ఎదవలు. సెకండ్ స్టేజ్ కి వెళ్తాం ఓవర్టేక్ చేస్తే. అంటే వాడిని ఇప్పుడు ఓవర్టేక్ చేస్తే వాడి ఇంట్లో నా ఇంజన్ వాడదింగే. కాఫీ టప్ 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 ది. Yeah.
సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చన్నావు, మెడికల్ షాప్ దగ్గర ఆపనా? గెట్ అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై కార్. హలో, దిస్ ఇస్ మై కార్. రోజు ఎలా ఉండాలని చెప్పేదాన్ని, ఈ రోజు ఎలా ఉండకూడదు అని మాట్లాడదాం. సి దొరికిపోయాం రా. వన్ మిస్టేక్ అండ్ యువర్ అవుట్ అని గొంతు నొప్పొచ్చేలా నేను చెప్తూనే ఉంటాను. ఇది 5 స్టార్ హోటలా లేకపోతే అన్నపూర్ణ లాడ్జా? ఓ యా, ప్లీజ్ కమ్ మ్యామ్, ప్లీజ్. ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. ఐ నీడ్ టు క్లారిఫై ఫ్యూ థింగ్స్. వాట్ హ్యాపెండ్? తను మీకు ఎలా పరిచయం? ఇక్కడనే, ఈ హోటల్లోనే. అంటే మీకు తను ఫుడ్ సర్వ్ చేశాడా? తను ఎందుకు ఫుడ్ సర్వ్ చేస్తాడు? సారీ మేడం, తను 6 years నుంచి ఇక్కడే వెయిటర్ గా పనిచేస్తున్నాడు. వీడు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ సీఈఓ అని మిమ్మల్ని చాలా సక్సెస్ఫుల్ గా చీట్ చేశాడు. మనకి బిజినెస్ ఇచ్చిన గెస్ట్ రూమ్స్, కార్స్ వాడుకొని ఇక్కడికొచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురిని ఇప్పుడే ఈ ఉద్యోగం నుండి తీసేస్తున్నాను. నేను హోటల్ సెక్టర్ లో ఉన్నంత వరకు ఈ హోటలే కాదు, ఇంకెక్కడో వీళ్ళకి ఉద్యోగం రాకుండా చూసుకుంటాను. అండ్ గైస్, డిస్పర్స్. ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్ గా చీట్ చేసావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అని కాదు. నీకున్న అర్హత కంటే నిన్నెక్కువ నమ్మారని. ఇప్పుడంతా నీ గురించి ప్రాపర్ గా తెలియగానే మిగతా లైఫ్ అంతా ఎలా బ్రతకాలో అని భయం వేసింది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే నన్ను మోసం చేయాలని అనుకున్న అబ్బాయిని నేను వదిలించుకుంటున్నాను. నిన్ను ప్రేమించాలని అనుకున్న అమ్మాయిని నువ్వు పోగొట్టుకున్నావు. ఈరోజు ఈ గిఫ్ట్ ఇచ్చి నిన్ను ఎంత లవ్ చేస్తున్నానని చెప్పాలని వచ్చాను. నువ్వు కూడా వినాలని వెయిట్ చేస్తున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నా విను. కాఫ్. సార్, ఎవరు సార్ మీరు? రోడ్డుకు వచ్చేసామన్న టైంలో వచ్చి సేవ్ చేశారు సార్. ఎందుకు చేశారు సార్ ఇదంతా? అసలు ఎవరు సార్? చెప్తాను, ముందు కార్తీ. కారా? కృష్ణదాస్, కమ్. సంజయ్ మా అన్నయ్య కొడుకు. 6 ఏళ్ల క్రితం వాడు నాటిన ఒక గొప్ప ఆలోచన ఇవాళ 10,000 కోట్ల కంపెనీగా ఎదిగింది. Today we are discussing about the most dangerous disease which is taking away millions of lives across the world, and you all know about it. It's cancer. She is Stella. 2 సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతుంది. వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అయిన డాక్టర్ రావ్ అండ్ డాక్టర్ పీటర్ స్టెల్లాని ట్రీట్ చేసి 4 నెలల మించి బతకదని వాళ్ళు సర్టిఫై చేసిన రిపోర్ట్స్. డాక్టర్ పీటర్, స్టెల్లా హెల్త్ కండిషన్ రైట్ నౌ ఎలా ఉండొచ్చు అంటారు? She might be dead by now. డాక్టర్ రావ్. Yeah, he's right. తను చనిపోయి ఉండొచ్చు. See, you all know SR Pharma Life is trying to cure cancer for a long time. Phase 1 we have failed, then we pass. Phase 2 we have failed, then we pass. Phase 3 we have failed, and finally we passed and Stella is alive today. Yes! Let me introduce you to the inventor of this miracle drug, Dr. Sanjay Rudra, along with Stella.
నుంచి క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడటమే నా కళ. ఎందుకంటే అది మా నాన్న కళ. అప్పటి నుంచి ఆయన కళను ఎలాగైనా నెరవేర్చాలని మా నాన్నతో పాటు కలిసి పనిచేసిన ప్రొఫెసర్ తో అసోసియేట్ అయ్యి రీసెర్చ్ ముందుకు తీసుకెళ్లాను. అండ్ ఇన్ దిస్ పాస్ట్ 7-8 years we have failed many times, but we never gave up. And finally we have passed phase 3 trials and you can see the live example. And gentlemen, this drug can cure blood cancer, lung cancer, colorectal cancer, every existing cancer in the world. Let's hope for the cancer-free world. Mr. Dhananjay. Hello. He is ready to invest 10,000 crores in our project. No restrictions, patent rights మన దగ్గరే ఉంటాయి. Come on, join the hands. We'll work together. All the best. Definitely, sir. కానీ రిమైనింగ్ రీసెర్చ్ పూర్తి చేసే లోపే వాడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. అది కూడా పెళ్లి ఇంకో వారం రోజుల్లో ఉందనగా. వాడు చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి కానీ కంపెనీ వాళ్ళకి కానీ తెలీదు. ఇన్వెస్టర్స్ కానీ తెలిస్తే ఉన్న పొలంగా కంపెనీ కొలాప్స్ అయిపోతుంది, ఫ్యామిలీ రూట్ మీద పడిపోతుంది. అందుకే ఒక్క 10 రోజులు నువ్వు వాడి స్థానంలోకి వెళ్ళి వాడి బాధ్యతలను తీసుకోవాలి. నువ్వు అలా చేస్తే ఈ కంపెనీని, ఈ ఫ్యామిలీని కాపాడిన వాడు అవుతావు. కాదన కృష్ణదాస్, నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను కృష్ణదాస్. సార్ ఏమో పెద్ద పెద్ద చదువులు చదివారు, డాక్టర్ అంటున్నారు సార్, రీసెర్చ్ ల్యాబ్ అని. నేనేమో వెయిటన్ సార్. నేను నిజంగా ఈ రోజుకి సరిపోతానా సార్? నీకెందుకని, నేను చూసుకుంటానని చెప్పాను కదా. అంటే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పానుగా. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మొత్తం నీదేనయ్యా. సార్ ఇంత పెద్ద ఇల్లు నీదని చెప్పాను కదా. క్లారిటీ కోసం అడుగుతున్నా సార్. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైంది? ఉద్యోగం పోయింది, అమ్మాయి వదిలేసింది, ఇల్లు కూడా పోయింది, రోడ్డు మీద పడిపోయాను అనుకునే టైంలో దేవుడు కాబట్టి మీకు దండం పెట్టాలి సార్. సార్ సార్ ఎవరో నాకు తెలీదు, నీ డ్రీమ్ ఏందో నీ గోల్ ఏందో నాకు తెలీదు, మీరు చెప్పినట్టు చేస్తా సార్. బట్టలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ వేసుకోవచ్చు. పద, ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తా. ఎక్కువ ఆలోచించుకో, మోస్ట్లీ కాస్ట్లీగా తాగేద్దాం. తెచ్చే ఫీలింగ్ రిచ్ రా, చేసిరా. అబ్బా, పరాయి సొమ్ములో ఉన్న టేస్ట్ మన సొమ్ములో ఉన్నదే. అన్నయ్య, సంజయ్ వచ్చాడు. హాయ్. నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు. అది కాదన్నయ్య. ఇష్టం లేదంట, మనం పోదాం పద. సంజయ్ మాట్లాడుతున్నాం. పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, అంతేగాని పెళ్లికి వారం రోజుల ముందే ఇంట్లోంచి వెళ్లిపోతే నేను ఏమనుకోవాలి? అసలు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో కనీసం ఒక్క నిమిషమైనా ఆలోచించిండా? వాడి లోపల, వాని ఫేస్ లోపల ఏమన్నా పశ్చాత్తాపం ఉందా? సిగ్గుపడుతున్నాడు పాపం. ఇంత చేసి, ఇంత సంపాదించి, ఇంత పెట్టి, చిచి, అసలు ఈయన కోసం 4 రోజులుగా నేను ఎందుకు పస్తుండాలి? ఆయమ్మా, నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తీసుకొచ్చి పెట్టు. ఇట్స్ మై ఆర్డర్. సార్ ఆర్డరా సార్? స్టార్టరా, సూపర్ లేదా డైరెక్ట్ మెయిన్ కోర్స్ వెళ్ళిపోతారా సార్? వీడింది హోటల్లో పెట్టలేదు. అంటే నువ్వు సీరియస్ కొన్నావు కదా, నేను నవ్విద్దామని జోకులేస్తా. గతం మర్చిపోలేదా? రే, ఆ లోపల ఒరిజినల్ అలాగే ఉందో అడిగి బయటకు వస్తే మనకు రచ్చరచ్చ అవుద్ది. అగో, అయ్యను పట్టుకుని అంకులు అంటున్నాడు. జోకులు ఎక్కువైపోయి మనసు ఎంజాయ్ కదా. అందుకేనేమో పెళ్లిని కూడా జోక్ అనుకుని వెళ్ళిపోయాడు. నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు, వాడిని తీసుకెళ్ళి. అది కాదు పాపం, నీతో ఏదో చెప్పాలను. ముందు వాడిని తీసుకెళ్ళు. అది కాదు నేను చెప్పేది. ఒక సంజయ్, మీ నాన్నతో నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు సారీ అంకుల్. అది ఈ అల్లరి ఎక్కువైపోయి కామెడీ ఎక్కువైపోయింది. అబ్బా, ఏమైందిరా? ఏమైందేంట్రా? ఆడు ముక్కు, ఆడు మొహం చూసావా? డాడీ అంటే డాడీ సినిమాలో డాడీ లాగా ఉండాలి. వాడు చూసావా? మమ్మీ సినిమాలో మమ్మీ లాగా ఉన్నాడు. కన్ఫర్మ్ రా. వీడి ముఖం చూసా సంజయ్ గారు చచ్చుంటాడు. వీడి ముఖం చూసా పర్ఫార్మెన్స్ చేసే ఇంట్రెస్ట్ మొత్తం.
హోటల్లో మనం 30,000 కట్టాలి, గుర్తుందా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మన మేనేజర్ మనకు ఉద్యోగాలు రానివ్వద్రా, మన అప్పుల గురించి బాబాయ్ అబ్బాయి బాబాయ్ బాబాయ్, ఇంత పెద్దింట్లో నీ పేదరికం ఏంట్రా? మనకి 30,000 ముఖ్యం మిగులు. ఓకే నిన్నే వస్తున్నా. రే డీసెన్సీ. వస్తున్నా. వీడు సంజయ్ లా బిహేవ్ చేయాలి కదా, ఏదో గంజాయి దానిలో బిహేవ్ చేస్తారేంటి? సరే గాని వాళ్ళతో గుసగుసలేంటి? హోటల్లో తట్టుతావని అప్పుడు మీరు ఏమైనా కనుకరిస్తే. ఇల్లు చూసావుగా ఎంత ఉందో, బయటికి వెళ్ళినట్టునే ఇస్తానయ్యా. ఓకే సార్, ఈ సంజయ్ క్యారెక్టర్ మీకు సాఫ్ట్ కావాలా హార్ష్ కావాలా? వాళ్ళకి డౌట్ రాకుండా కావాలి. ఓకే ఇదిగో వీళ్ళు చెప్తా. పిన్ని బాబాయ్. అత్త మావయ్యను పట్టుకుని పిన్ని బాబాయ్ అంటాడేంటి? నేను చెప్పేది నాకు కాదు, మా ఫ్రెండ్స్ కి పిన్ని బాబాయ్ అని చెప్తున్నా. అవును బాబాయ్. బాగా కవర్ చేశాం. మరి ఆ 30,000 కవర్లో బయటికి వెళ్ళాక ఇస్తానన్నాను కదా. అత్తయ్య మాయా, అత్తయ్య మాయా. ఎక్కడికి? డ్రామా ఆర్టిస్టు లాగా మొత్తం వాళ్ళే పర్ఫార్మ్ చేస్తుంటే నాకెక్కడుంది సార్ చేయడానికి? మాట్లాడవయ్యా బావా. అసలు ఎందుకు ఇలా చేశావు? నేను ఎక్కడ చేశాను సార్, మొత్తం మీరే చేస్తుంటే. సంజయ్, ఇలా చేస్తే నీకేమొచ్చిందో చెప్పు. బానే వస్తుందని చెప్పాడే బాబాయ్. వాళ్ళు అడిగింది పేమెంట్ గురించి కాదు, పెళ్లి నుండి ఎందుకు వెళ్ళిపోయావని. అదా అసలు ఏం జరిగిందంటే, నువ్వు ఏం చెప్పినా వినే ఓపిక అయితే నాకు లేదు. చెప్పడానికి నా దగ్గర కూడా ఏం పెద్దగా మ్యాటర్ లేదు, మేనేజ్ చేయడం తప్ప. తనేదో చెప్పదలుచుకుంటున్నాడు, వినొచ్చుగా. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? పాకిస్తాన్ బార్డర్ నుండి ఒక అమ్మాయి తప్పిపోయి ఇండియాకి వస్తుంటే దగ్గరుండి నేనే పాకిస్తాన్ వరకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను. నా అల్లుడు బంగారం అండి. నువ్వు ఉండవే. వీడు బజరంగి బాయ్ అని చెప్తే వాడు భయం చేద్దండి. నీకు కామెడీగానే ఉందయ్యా. నా కూతురు పెళ్లి కాలేదని నేను, ఈ గ్యాప్ లో నాకు కూతురు కావాలని ఇది. హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు. నా పరిస్థితి గురించి ఎవరైనా ఆలోచించారా? ఒక్కసారి ఇన్ని క్వశ్చన్లు అడిగితే నా పరిస్థితి మీరు ఆలోచించారా? నేను అడిగాను, బొంగముద్దు పెట్టాను. బొంగముద్ద సమంత మరి. అసలే కొత్త క్యారెక్టర్, కొంచెం కూడా కృతజ్ఞత చూపించట్లేదు మీరు. వెరీ రూడ్. కొత్త క్యారెక్టర్ అంటాడు బాబా, పెగ్గేమని వేసాడా? మెడిసిన్ డెలివరీ ఆ టెన్షన్ పాపం అర్థం చేసుకోవాలి మీరు. దొబ్బినట్టుంది. దీని అమ్మాయికి ఎవ్వడు రైమింగ్ వదలట్లేడు. అసలు ఆ సంజయ్ గారి ఇంట్లో ఎట్లా బతికాడో ఏముడు. ఏంటి బావా, ఆ రోజు నువ్వు నన్ను హాల్లో హక్ చేసుకున్నావు, నేనేమైనా అన్నానా? కిచెన్ లో కిస్ చేసావు కదా, నేనేమైనా అన్నానా? ఇంకా ముద్దుల దగ్గర ఉన్నాడా? ఈ సంజయ్ గారు వ్యాపారంలో ఫాస్ట్ గాని పత్తాపురంలో వీక్ అనుకుంటా. ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి చేసుకో బావా. పొద్దున్నే కాఫీ పెడతా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెడతా, వచ్చేసరికి వంట పెడతా. నీకు దండం పెడతా, నీ ఫ్లో ఆపుతావా? కన్ఫ్యూజ్ అవుతున్నా సార్. బావా, నువ్వు నన్ను ఫస్ట్ టైం హక్ చేసుకున్నప్పుడే నీకు ఆల్మోస్ట్ పడిపోయా. నేను ఆల్రెడీ నీకంటే అమ్మమ్మ కూడా ఫిగర్ పడిపోయినా. బావా జానకమ్మ గారు, సంజయ్ మదర్, సెకండ్ ఫ్లోర్ నుంచి యాక్సిడెంటల్ గా పడిపోయి పాపం ప్యారలైజ్ అయిపోయారు. సార్ ఇప్పుడు నేను సంజయ్ లాగా ఉంటా కదా, అంటే ఇప్పుడు మా అమ్మగారు కూడా సంజయ్ వాళ్ళ మదర్లా, అంటే తనలాగానే ఉండొచ్చేమో కదా చూడ్డానికి. ఉండొచ్చేమో. వదిన వినగలదే గాని తిరిగి మాట్లాడలేదు. షీ కాంట్ రియాక్ట్. అమ్మా, నేను ఈ ఇంటికి మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం ఖచ్చితంగా రాలేదు. నేను మీ అబ్బాయి అంత గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీ అబ్బాయి పేరైతే చెడగొట్టను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పటి నుండి మిమ్మల్ని అమ్మగా భావిస్తున్నా. ఆఫీస్ టైం. సార్ థ్యాంక్స్. దేనికి? ఆఫీస్కి వెళ్తాం పద. రేయ్,
ఎమోషనల్ అయిన చాలు మనీ మ్యాటర్ తెలిచేయి. ఓకేనా? కార్లో కడిగి అడుగుతావు కదా, అడుగుతా. గట్టిగా అడుగు. ఈ ధనుంజయ్ గాడు ఒకడే దుబ్బేస్తున్నాడు. టార్చర్. సార్ మనం బయటకు వచ్చాం. అదే ఆఫీస్కి వెళ్తున్నాం కదా, పరిచయం చేస్తాను. సార్ బయటికి వచ్చాక మీరు ఒకటి ఇస్తా అన్నారు. ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుందా? జస్ట్ 39,000. 39,000 అంతే ఇస్తానని చెప్పాను కదా. కమిట్మెంట్ ఇచ్చేసుకోవచ్చు కదా సార్. అంటే మాట ఇచ్చి తప్ప మన చెడ్డ పేరు మనకు రాకూడదు సార్, అంతే. ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారా? ఇట్లా పడేస్తా నీ డబ్బులు. ఇచ్చేస్తారు రా సార్. సార్ వాళ్ళది మనలాగా సిగ్గులేని బ్యాచ్ అనుకున్నావా? చాలా డీసెంట్ ఫ్యామిలీ. సార్ ఇందాక ఈవినింగ్ అన్నారు, మార్నింగ్ ఆఫీస్ అన్నారు. ఆఫీస్ లో ఇస్తున్నారా, ఈవినింగ్ ఇస్తున్నారా? చిన్న కన్ఫ్యూజన్. చాలా మైండ్. సార్ 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 ముందు కారాపోయా సార్. ఈవినింగ్ అయినా 30,000కి మూడ్ ఆఫ్ అయింది నా సార్. తమ్ముడు తమ్ముడు సార్, ఇంకో 2 days అయినా పర్లేదు సార్, అడ్జస్ట్ అవుతా సార్. ఏం పర్లేదు సార్, మీరు అలా ఫీల్. అక్కడే సండే midnight 2 o'clock నా అన్నయ్య కొడుకు సంజయ్కి యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వాడంతటి వాడు ఆ ధనుంజయ్కి డెలివరీ ఇవ్వాలని ఫార్మా ల్యాబ్ వైపు వెళ్తున్నాడు. ప్లీజ్ ఎక్కడో చూసి వాడు ఒక్కడే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎవడో దారిని పోయాడు కొడుకు. ఆడి కారు మీద కాఫీ కొట్టాడు. కృష్ణదాస్, కమ్. పద. జీవన్ సార్, కృష్ణదాస్ డిస్టర్బ్డ్ ఉన్నాడు, జాగ్రత్తగానే ఎక్స్ప్లెయిన్ చేయి. రండి సార్. యా హలో సార్, మీ క్యాబినెట్ వైపు. సార్ సార్, మీరు చచ్చిపోయిన విషయం చెప్తామని ఆఫీస్కి వస్తే స్వయంగా మీరే ఉన్నారు కదా సార్. సార్, సంజయ్ అనా మీరు? సంజయ్. మరి గంట క్రితం గాంధీ హాస్పిటల్ మార్చరీలో మీ డెడ్ బాడీ చూసినా కదా సార్. ఈడున్నారు ఇప్పుడు. ఇక్కడేం చేస్తారు, ఇంత స్పీడ్గా వచ్చిర్రు? అది కృష్ణదాస్ అని ఒక అబ్బాయి సేమ్ నాలాగానే ఉంటాడు చూడ్డానికి. సో ఆ అబ్బాయి చనిపోయాడు. ఓ, ఇప్పుడు చచ్చిపోయింది కృష్ణదాస్ అంటావు? అవును. మరి ఆన్ పర్స్ లా మీ ఐడి ప్రూఫ్ ఏం చేస్తుంది సార్? అంటే ఇద్దరం ఒకేలా ఉంటాం కదా. సో ఆ అబ్బాయిని అప్పుడప్పుడు నేను వెళ్ళి కాఫీ షాప్ లో నువ్వు కృష్ణదాస్ ఒకేలాగా ఉంటారు, అప్పుడప్పుడు కాఫీ షాప్ లో కలుస్తుంటారు, ఐడి కార్డులు మారిపోయినాయి అంటావు, అంతేనా? సార్, ఒక పని చేద్దాం సార్. మీరు గనక ఈ ఆఫీస్ బంద్ చేసే పరిస్థితి గనక వస్తే రైటర్ అయిపోండి సార్. మంచి ఫ్యూచర్ ఉంటది. ఏమన్నా వేస్తురా సార్ స్పాట్ లో? మామూలుగా వేస్తలేరు కదా సార్. సార్ అది కాదు సార్, నేను చెప్పే మాట కృష్ణదాస్, నాకు అర్థమైందిరా. నువ్వు సంజయ్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు. సంజయ్ ని లేపేస్తే సీఈఓ అయిపోవచ్చని ప్లాన్ చేసి సంజయ్ ని లేపేసి సంజయ్ సీట్ లో సీఈఓగా సెటిల్ అయినావు. సార్ మీరు అనుకుంటున్నట్టు అస్సలు కాదు సార్. నేను చెప్పే మాట ఒకసారి సార్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తో వెళ్తున్నా, నెక్స్ట్ టైం ప్రూఫ్స్ తో వస్తా. అప్పుడు నువ్వు నాతో రావాల్సి ఉంటది. కానీ వెనక్కి తిరిగిపోతావన్న గ్యారంటీ ఉండదు బేటా. హాయ్, నీ ఫ్రెండ్స్ ని అడిగాను, నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. ఇదేంటి కొత్త లుక్, న్యూ హెయిర్ కలర్, లెన్స్, నైస్, బాగుంది. అది నువ్వు సీఈఓ కాదని తెలియగానే కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. అన్ని మాటలని చివరికి నేను కూడా కమర్షియల్ గానే ఆలోచించాను కదా.
నీ దగ్గర ఉన్నప్పుడు నేనెలా ఉన్నానని ఆలోచించకుండా నీ దగ్గర ఏముందని ఆలోచించాను. హలో. అందుకే సారీ చెప్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు నిజంగానే సీఈఓ. సీఈఓ కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చెప్పేస్తా, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేస్తా, కృష్ణ, పోలీసు వాళ్ళకు కూడా చెప్పేస్తా. కృష్ణ ఏం కాదు. నేను చెప్పేస్తా కృష్ణ, వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పేస్తా. నేను మొత్తం చెప్పేస్తా. ఇట్స్ ఓకే. నేను వాళ్ళందరికి హే, ఐ లవ్ యూ. విల్ ఫేస్ దిస్. కీర్తి, నేను నిజంగా వెయిటర్ని అయినా కూడా నీకు ఓకేనా? ఐఎమ్ విత్ యూ. కృష్ణ తాగింది చాలురా. అది ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది, నువ్వు కావాలని చేయలేదు. అది ఏదో కావాలని చేసినట్టు ఫీల్ అయిపోతావేంట్రా? కృష్ణ రే నేను కావాలని సంజయ్ని చంపలేదమ్మా. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ లో అనుకోకుండా నేను నిజంగా కావాలని సంజయ్ని చంపలేదమ్మా. నేను సారీ చెప్పాల్సిన మొదటి వ్యక్తి మీరే. నన్ను క్షమించాల్సిన మొదటి వ్యక్తి కూడా మీరే, కానీ నేను క్షమాపణ అడగట్లేదు. మీ కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. నేను చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నాతో. నాకు నిజంగా చచ్చిపోవాలని ఉందమ్మా. సంజయ్ నా వల్ల చనిపోయాడు, కానీ సంజయ్ ఆశయాన్ని నేను చావనిపోతుంటే నేను ఇంకొన్ని రోజులు బతికి తీరాలి. సంజయ్ అనుకున్న ప్రతి ఒక్క విషయం నేను చేసి తీరిన తర్వాత మాత్రం ఆ నెక్స్ట్ మినిట్ నేను చచ్చిపోతా. కృష్ణ రే, అప్పటి వరకు నాకు బతికే చాలు. అరే, మనం ఉన్న పరిస్థితికి మనకేమో డబ్బు అవసరం. వీణ్ణి చూస్తే ఇలా అయిపోయాడు. బాబాయ్, కృష్ణదాస్ ఎక్కడ ఉన్నావు? దేనికి కంగారు పడుతున్నారు బాబాయ్? ఆ ధనుంజయ్ ఆఫీస్కి వచ్చేస్తున్నాడు. ఏమైంది బాబాయ్? కంపెనీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్, లయబిలిటీస్ అన్ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. సంజయ్ యాక్సిడెంట్ లో పోవడం వల్ల టైంకి మెడిసిన్ మనం డెలివరీ చేయలేకపోయాం. ఆ ధనుంజయ్ గడికి రియల్ ఎస్టేట్ మాఫియా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీని ఎలాగన్నా నిలబెట్టాలని సంజయ్ 10 ఏళ్ల కన్నా కలరా. అది ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదురా. ఎలాగైనా ధనుంజయ్ గడు ఒక 1 వీక్ టైం ఇస్తే బాగుండ్రా. కానీ వాడు అసలే మూర్ఖుడు, ఎవడి మాట కూడా వినే రకం కాదే. బాబాయ్ ఏమైంది? మూర్ఖుడు స్పీకింగ్ సంజయ్. ధనుంజయ్ నాకు ఒక 1 వీక్ టైం. టేక్ యువర్ ఓన్ టైం నాన్న.
నువ్వు వచ్చేంత వరకు నీ కంపెనీ నేను చూసుకుంటాగా. ధనుంజయ్ నేను చెప్పిన మాట ధనుంజయ్, ఈ కంపెనీ నా 10 ఏళ్ల కళ. నువ్వు ఇలా గొడవ చేస్తే నా రెప్యుటేషన్, నా కంపెనీ రెప్యుటేషన్ రెండు పాడవుతాయి. నా ఎంప్లాయీస్ అందరు అలా నిల్చో. పోనీ ఎంప్లాయీస్ ఇంటికి పోనీ. అయినా ఈ కంపెనీ అమ్మితే ఎంత వస్తుంది బొక్క? 2000 కోట్లు వస్తుందా? నువ్వు నాకు ఇవ్వాల్సింది 10,000 కోట్లు, అంటే -8,000 crores. సర్లే, ఎలాగో వారం రోజుల్లో మెడిసిన్ ఇచ్చేస్తున్నా అంటున్నావు కదా, ఈ వారం రోజుకో పాట లెక్కన లాగేసాను అనుకో, చివరికి నీ బాబాయ్ తల మిగులుతుందిలే. ఏంటమ్మా? అది కాదు ధనుంజయ్, నేను చెప్పేది ఒక్కసారి విను. వెనకమాల బ్యాక్ సైడ్. ఎందుకు సార్ గొడవ? ఐమ్ ఫ్రమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. ఈ వైలెన్స్ ఇవి నాతో చాలా భయం సార్. దయచేసి నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సార్, డాక్టర్తో దెబ్బేపించిన చెడ్డ పేరు మీకు ఎందుకు సార్? ఒక వారం రోజులు ఆగితే అయిపోద్ది. బీ కైండ్ సార్. పైన కింద మంచి కైండ్ ఏంద్రా? డాక్టర్ బిహేవ్ చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు డాక్టరేనా? ఎంత మాట అన్నారు సార్? డాక్టర్ని కాకపోతే వెయిటర్ నా నేను. ఒక డాక్టర్కే కదా సార్. ఎక్కడ మడతేసి ఎక్కడ ఎలా కొడితే ఎక్కడ పగులుతో తెలిసేది. డోంట్ డౌట్ మై ప్రొఫెషన్ సార్, ప్లీజ్. మిస్టర్ ధనుంజయ్, ఇంత బజాయించిన తర్వాత కూడా నువ్వు నాకు 1 వీక్ టైం ఇవ్వలేదనుకో, నెక్స్ట్ నిన్నే కొడతా. కొడతావు? ఎందుకు కొడతావు? 10 మంది రౌడీలు కొడితే నువ్వు 11 రౌడీ అవుతావు. 1 వీక్ లో నా మెడిసిన్ డెలివరీ చేస్తున్నావు, దమ్ముంటే డెలివరీ చేయి. వచ్చినప్పటి నుండి నేను చెప్తుంది కూడా 1 వీక్ టైం గురించే కదా ధనుంజయ్. రై, పేపర్ దారా, సంతకం పెట్టావు. సంజయ్, వద్దు. నిన్ను రెచ్చగొట్టడానికి అదంతా చేస్తున్నాడు. సంతకం పెట్టుకో. వద్దు. బాబాయ్, నేను ఫస్ట్ టైం మీ ఇంటికి కొడుకులా కంపెనీకి సంజయ్లా ఫీల్ అవుతున్నా.
నన్ను ఆపకండి ప్లీజ్. నేను సంజయ్ లాగే ఉంటా. పేపర్స్. సంజయ్, అగ్రిమెంట్ టైం అయిపోయే లోపల మెడిసిన్ డెలివరీ చేయకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా సార్ట్అవుట్ చేసేసుకున్నాం కదా, అయిపోయింది కదా అంతా. నీ ఫ్యామిలీ జోలికి వస్తా, నీ ఇంటికి వస్తా, నీ అంతు చూస్తా అని చెప్పి బోరింగ్ డైలాగులు వద్దు. కానీ నిజంగా నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం వాళ్ళు ఇంకా సంజయ్ బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకా సంజయ్ నేనే అనుకుంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. వాళ్ళకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా కీర్తి. నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే? నువ్వు కూడా నన్ను ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు కదా, కలిసి ఉన్నాం కదా. భయమేస్తుంది. సరే చెప్పేసే, ఏమవుతుందో అదవుతుంది. With you. బాబాయ్, బాబాయ్. ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్. హలో బాబాయ్. కృష్ణదాస్ ఎక్కడున్నావు? బాబాయ్, నేను మన ఇంటికే వచ్చా, మీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పు, దేని గురించి? నేను ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా బాబాయ్. అదేంటది? వద్దు, నా మాట వద్దు. లేని మనిషి ఉన్నాడని చెప్పి వీళ్ళందరినీ మోసం చేయలేకపోతున్నాను బాబాయ్. దీన్ని చాలా పెద్ద సంజయ్ ఫాదర్ చనిపోవడంతో పనాజీలో మెడిసిన్ చేసిన సంజయ్ క్యాన్సర్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ తో పాటు అసోసియేట్ అయ్యాడు. ఫేజ్ 1, ఫేజ్ 2 తో పాటు ఫేజ్ 3 ట్రయల్స్ కూడా సక్సెస్ అవడంతో క్యాన్సర్ టాబ్లెట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి సెమినార్ కండక్ట్ చేశాం. సంజయ్, పద వెళ్దాం. లెట్స్ గో. ప్రొఫెసర్, సెమినార్కి నేను వెళ్తున్నా, మీరు రావట్లేదు. యువర్ జాబ్ ఇస్ డన్. క్యాన్సర్ పిల్ ఫార్ములా ఇన్వెంట్ చేసింది నేను. నువ్వెలా వెళ్తావు? Ridiculous. What's all this? I get it. నువ్వు ఇంకా పనాజీ మెడికల్ కాలేజ్ మూర్ఖుడివే. మీ నాన్న చనిపోగానే ల్యాబ్ లో జాయిన్ అయితే మీ నాన్న ఆశయం ఫుల్ఫిల్ చేయడానికి అనుకున్నాను. But I was wrong. Professor, can I call you Pro? Pro, మీరంతా మ్యాచ్ అవ్వట్లేదురా. మెంటలీ ఎవాల్వ్ అవ్వలేదు. గివింగ్ బర్త్ ఈస్ వన్ థింగ్, బీయింగ్ ఫాదర్ ఈస్ అనదర్ థింగ్. నా మానాన్ని నేను ఐ వాజ్ ఇన్వెంటింగ్ మై బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్, నా డ్రగ్. దానివల్ల కొంతమంది చనిపోవడం, అది ఫెయిల్ అవ్వడం, డబ్బెలారా అనుకునే టైంలో మా నాన్న పోయాడు. మా నాన్న పోయాడన్న న్యూస్తో నాకేం తెలిసిందో తెలుసా? యూ అండ్ మై డాడ్ ఆర్ ఇన్వెంటింగ్ క్యూర్ ఫర్ క్యాన్సర్, దిస్ క్యాన్సర్ పిల్. ఈ క్యాన్సర్ ఫార్ములా తయారు చేయాలనేది మీ నాన్నకు నాకు 20 ఏళ్ల కలరా? Now finally we have a cure for cancer. Congrats to you. You made a cure for cancer, but I need cure for everything. That's money. మైండ్ తెరిచి ఆలోచించే అంత మెంటల్ కెపాసిటీ నీకు లేదు. నా థియరీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం నాకు లేదు. Leave me, you buggers. Hey! మనీ కోసం క్యాన్సర్ పిల్ ని మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి సంజయ్ కున్న ఒకే ఒక్క లైవ్ ఎగ్జాంపుల్ స్టెల్లా. సెమినార్ సక్సెస్ అవడంతో ధనుంజయ్ 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. ఆ హ్యాపీనెస్ లో ఉన్న సంజయ్ కి
సంజయ్ మనం స్టెల్లా మీద ట్రై చేసిన మెడిసిన్ ఇంకో పాప మీద ట్రై చేస్తే వర్కౌట్ కాలేదు సంజయ్. బ్యాడ్ లక్ ఏంటంటే షీఈ్ డెడ్. క్యాన్సర్ పిల్ పనిచేయట్లేదు సంజయ్. Congrats to you. ప్రొఫెసర్ పాప చనిపోయింది ప్రొఫెసర్. ఐఎమ్ ఫీలింగ్ సో హెవీ ప్రొఫెసర్. ఐ థింక్ దిస్ ఇస్ గిల్ట్. యా, దిస్ ఇస్ గిల్ట్. ప్రొఫెసర్, ఆ పిల్, ఆ ఫార్ములా, ఆ 10,000 కోట్లు కూడా మీరే తీసేసుకోండి ప్రొఫెసర్. ఎందుకంటే మీరే దీనికి కర్త, కర్మ, క్రియ. నా గురువు ప్రొఫెసర్ మీరు. మీరే తీసేసుకోండి, కానీ ఫార్ములా చెప్పండి ప్రొఫెసర్. చెప్పండి ప్రొఫెసర్. డ్రామా క్వీన్, ఐఎమ్ నాట్ యువర్ ఫాదర్. నువ్వు నన్ను చంపినా నేను నీకు ఫార్ములా చెప్పను. అది ఒక బ్లడ్ గ్రూప్ కి చెందిన వాళ్ళ మీదే టెస్ట్ చేశాను. వర్క్ అయింది. యూనివర్సల్ గా వర్క్ అవ్వాలని ఫార్ములా కనిపెట్టే. పిల్ రెడీ చేసే లోపు నీ నక్క బుద్ధి బయటపడింది. యూ ఆర్ వర్స్ దెన్ ఎనీ క్యాన్సర్. వర్స్ దెన్ క్యాన్సర్. బట్ యూ కెన్ క్యూర్ మీ ప్రొఫెసర్. యూ కెన్ డూ ఇట్. ఫార్ములా చెప్పు ప్రొఫెసర్. చెప్పను. చెప్పనంటే చెప్పను. డాక్టర్. ఎస్ సంజయ్. ఈ ఫార్ములా పనిచేయలేదని ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి తప్ప మీరు ఎవరికైనా చెప్పారా? లేదు సంజయ్, నాకు తప్ప ఎవరికి తెలియదు. గుర్తు తెచ్చుకోండి. ఎవరికైనా చెప్పినట్టు గుర్తొస్తుందా మీకు? లేదు సంజయ్, నేను ఎవరికి చెప్పలేదు. అసలు మన ఫార్ములా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని ప్రొఫెసర్ ఫైల్స్ అన్ని తిరిగేసి చూశాను. దెన్ ఐ అండర్స్టూడ్ సంజయ్. ఆ కాంబినేషన్ తో చేసిన పిల్ స్టెల్లా మీద పనిచేసినట్టుగా నేను ట్రై చేసిన అమ్మాయి మీద పనిచేయలేదు. ప్రొఫెసర్ థీసిస్ చెక్ చేసి డాక్టర్, నిజంగా గుర్తు తెచ్చుకోండి. ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి చెప్పలేదు కదా? సంజయ్, చెప్పలేదు. యు ఆర్ సో హానెస్ట్ డాక్టర్. Microbiology, pharmaceutics, drug design. I have excelled in, I have worked under best scientist in pharma industry. నేనే చేసుకుంటా. సంజయ్ తన ఓన్ రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. బట్ ఆ పిల్ తీసుకున్న ప్రతి పేషెంట్ చనిపోతూనే ఉన్నారు. Innocent people are dying. You can't do it. You can't do it. People are dying. ఎన్ని కాంబినేషన్స్ ట్రై చేసినా క్యాన్సర్ పిల్ ఫార్ములా వర్క్ అవడం లేదని సంజయ్కి అర్థమైంది. Change your attitude. I have my plan. Professor, you know, you're most inhuman. నీ వల్ల మనుషులు చచ్చిపోతున్నారా? అంటే కొంచెం కూడా గిల్ట్? నీకు లేని గిల్ట్ నాకెందుకురా? అంటే నీకెవ్వరు చచ్చిపోయినా పర్లేదా? ఏం పర్లేదు. ఐ డోంట్ కేర్. అంటే నీకెవ్వరు చచ్చిపోయినా పర్లేదా?
ఐ డోంట్ కేర్ హూ డైస్, ఓకే? నన్ను చంపినా చంపను. సంజయ్, గీత, అది నా కూతుర్రా. యూ బ్లడీ సాడిస్టిక్. 1, 2, 3. లెగ్గో లే. Hey, you bloody cheat traitor! సంజయ్, సంజయ్, నువ్వు మంచోడివి. నా కొడుకుతో సమానం. దానేం చేయకు. నేనెంత మంచిగా చూసినావా? యువర్ డాటర్ ఈజ్ అలైవ్. బతికే ఉంది కదా? చూసావా నేను ఎంత మంచాను? ఫార్ములా చెప్పు, ఫార్ములా చెప్పు. నీ కూతురు నేను చేయను. ఫార్ములా చెప్పు. ఫార్ములా చెప్పకపోతే నీ కూతురు చెప్పేస్తా. నీ కూతురు చెప్పేస్తా. చెప్పు, త్వరగా చెప్పు. లాఫ్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ ఇప్పుడు నవ్వండి. ఇప్పుడు నవ్వండి. నవ్వండి. నవ్వండి ప్రొఫెసర్. నవ్వండి ప్రొఫెసర్. నవ్వండి. ప్రొఫెసర్ లేరా 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 10,000 కోట్లు ఫార్ములా చెప్పరా. లేరా లేరా ప్రొఫెసర్. ఏం చేస్తున్నావురా? రేపుతున్నా బాబాయ్. ఆల్రెడీ చచ్చిపోయాడురా. పోయిందా నీకు? పోయింది 10,000 కోట్లు. అన్ని అన్ని తన లవ్వర్ డాలీని కూడా సంజయ్ ఫేస్ చేయలేకపోయాడు. డాలీ, డాలీ, ఐమ్ ఫైన్. ఇప్పటికి నా కొడుకు ప్రొఫెసర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇట్స్ ఆల్ గాన్ నౌ డాలీ. నో, ఐ డోంట్ వాంట్ షో మై ఫేస్. సారీ. అగ్రిమెంట్ ప్రకారం క్యాన్సర్ పిల్ ఇంకా డెలివరీ చేయకపోవడంతో ధనుంజయ్ నుంచి మాకు ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. మేమేమో మెడిసిన్ డెలివరీ చేయలేం, అలాగని డబ్బులు తిరిగి ఇచ్చేలాం. బా ఎలారా ఈ 10,000 కోట్లతో ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం అని ఆలోచించే టైంలో కరెక్ట్ గా లడ్డూలా దొరికేవయ్యా హోటల్. నీకు ఇంకే పని ఉండకూడదు నాన్న, అందుకే నీ మేనేజర్ చేత నీ ఉద్యోగం పీకించేశాను. నువ్వు రెంట్ కట్టలేక రోడ్డు మీద అలా నించున్నప్పుడు నేనే దేవుళ్ళ ప్రత్యక్షమై రెంట్ కట్టే కానీ సార్ అంటూ కుక్కలా తోకొప్పుకుంటూ నా వెనకాల వచ్చేసాను. అనాథైన నిన్ను ముందు ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేలా చేశావు. నువ్వు నీ ఫాదర్ అనుకోని తెగ ఎమోషనల్ గా ఫీల్ అయిపోయావు కదా. అతను ఎవరు అనుకుంటావు? మా ఇంటి మనవడు. నువ్వు ఇంటికి వచ్చాక నీకు పెద్ద ప్లాన్ అప్పు చెబితే నువ్వు చాలా సిల్లీగా 5,000, 10,000, 30,000 నా ప్రాణాలు తీసేసి నీ చిల్లర చూపించుకుంటావు. మళ్ళీ సారికి మదర్ సెంటిమెంట్ ఎక్కువ. అరే సెంటిమెంట్ ఎలా వాడుకోవాలరా నేను ఆలోచిస్తుంటే నీకు నువ్వే ఒక సీన్ వేసేసుకుని అరే ఇవిడొచ్చు మా అమ్మలాగే ఉందని పని ఈజీ చేసేసావు.
కరెక్ట్ గా ఇదే టైం రాని నిన్ను తీసుకెళ్లి ఆ సంజయ్ యాక్సిడెంట్ కి లింక్ చేశాను. వేరే షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ అనుకుంటావా? నేనే చంపేశాను సంజయ్ అని చెప్తున్నావు. నువ్వు చూసావా? సంజయ్ కారులో ఉండడం నువ్వు చూసావా? వాట్ నాన్ సెన్స్ యువర్ టాక్. అప్పుడు ఎంటర్ అయిందో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఎలా పోలీస్ యూనిఫామ్ వేసుకోగానే పోలీసులు అయిపోతారా? ఇటు యూనిఫామ్ వేసుకోగానే నమస్తే సార్. నమస్తే. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లా? నీకు ఇలాంటి డౌట్ వచ్చినప్పుడల్లా సంజయ్ ఏదో కొత్త క్యారెక్టర్ తో నిన్ను డైవర్ట్ చేస్తూనే ఉన్నాడు. సరే ఆ ధనుంజయ్ ఆఫీస్ లో నేను వేసేస్తే పోలీసులు వచ్చి ధనుంజయ్ గారిని అరెస్ట్ చేసి తీసుకుపోతే దరిద్రం వదిలిపోద్ది అనుకుంటే నువ్వేమో పెద్ద హీరోలాగా వాళ్ళందరినీ కొట్టేసి మమ్మల్ని సేవ్ చేసి కథ తారుమారు చేసావు. ఈ లోపు మాకు వీసాలు వచ్చేసాయి కదా నాన్న, మరి మేము వెళ్ళిపోవాలి కదా నాన్న. ఇది నాన్న చీటింగ్ అంటే. నువ్వు పాపం ఏదేదో చీటింగ్ అనుకుని మోసపోయావు నాన్న. మరి మేము స్పెయిన్ బయలుదేరుతాం నాన్న. హలో ముఖ్యమైన విషయం, మనం ఒకసారి ఎర్రి పప్ప అని తేలిపోయాక ఎక్కువసేపు ఫోన్లో ఉండకూడదు నాన్న. నాన్న సంజయ్ కృష్ణదాస్ పోలీసులకు దొరకలేదంట. మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయా సంజయ్? మిస్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సక్సెస్ఫుల్లీ వర్త్లెస్ పీస్ ఆఫ్ షిట్ రైట్ నౌ. అది కాదు సంజయ్. వాడి కట్టమైన వరల్డ్ టూర్లు ఇవ్వొద్దు, కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పా. వాడికి ట్విస్ట్ ఇద్దాం, వాడితో ఆడుకుందాం. వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పానా లేదా? చెప్పానా లేదా? వాడు కానీ దొరకకపోతే I'll personally enjoy killing you all. అర్థమైందా? Yeah. Go get him. అరే ఆది, చెప్పరా. అరే అరే ఆ సంజయ్ గారు ఇంకా బతికే ఉన్నాడు రా. ఇదంతా స్కామ్ రా. ఏం మాట్లాడుతున్నావురా? 10,000 కోట్ల రూపాయల స్కామ్ లో ఇరికించి పడుతూ పిర్రా నన్ను. వెనక పోలీసులు పడుతున్నారు రా నా వెనక. పోలీసులు ఏంటి? 10,000 కోట్ల స్కామ్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదురా. ఒక్కొక్కరు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రా. అరే అరే నాకు ఆ పొట్టిన కొడుకు చీప్ లిక్కర్ తాగే ఫేస్ చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా. వాడు బాబు ఎలా అవుతాడని. ఒక్కొక్కడు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రా. అది ఎవరిది? పిన్ని. అది బొట్టు పెట్టి ఆర్తిస్తుంటే నాకు అర్థం కాలేదురా. సింబాలిక్ నాకు పంగనామం పెడుతుందని. పిన్ని, బాబాయ్, మర్దలు, ఈ అమ్మ అంతా ఫేక్ రా బాబు. వీళ్ళందరిలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవడాడు? ఆడు బాబాయ్ గాడు ఏం యాక్టింగ్ చేసిండ్రా. ఆడు సండే మిడ్-నైట్ 2 o'clock ఇక్కడే సంజయ్ చచ్చిపోయాడు అంటారు. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రా నాకు అర్థమై సావలేదు. అరే పోలీసు వాళ్ళు ఎమ్మడబడుతుర్రా. ముందు కీర్తికి చెప్పావా? కీర్తికి చెప్పలేదు. అరే నీకు ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ కీర్తి హాస్టలే. నువ్వు అక్కడికి వచ్చి మేము వస్తున్నాం. ఇలా జరిగిందేంట్రా? దరిద్రం కూడా దరిద్రంగా ఫీల్ అయ్యే దరిద్రాలు నీ లైఫ్ లోనే జరుగుతుంటాయి. పోయి ఆ దండుపాలెం ఫ్యామిలీలో పడ్డావు. దండుపాలెం కాదు, పారాసైట్ ఫ్యామిలీ. ఫోన్ చేసి కిందకి రమ్మను. కీర్తి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ సంజయ్ గారు బతికే ఉన్నాడంటే 10,000 కోట్ల రూపాయలు స్కామ్ అంటే నన్ను ఇరికించింది. నా వెనుక పోలీసులు పడుతున్నారు. కీర్తి నేను హాస్టల్ కింద, నువ్వు కిందికి రా. నన్ను హోటల్లో చూసినాకనే ఇదంతా
చెప్పు. మళ్ళీ మిస్ అయ్యండు. Can't you be on call for 5 minutes? చెప్పారా వాడికి? ఫోన్ చేసి చెప్పారా? ఎందుకు బాబు అమ్మాయి మీద అలా రస్తున్నా? తెలుగులో చెప్పాలా నీకు? సెల్ఫిష్ తయారైంది మొత్తం. మామూలుగా పిల్లి ఎదురొస్తే దరిద్రం అంటారా? నువ్వు ఎదురొస్తే పిల్లికి కూడా దరిద్రం పట్టేలా ఉందిరా. అరే ఏం యాక్టింగ్ చేసిందిరా అది. హైదరాబాద్ వచ్చి ఒంటరిగా బతుకుతున్న అమ్మాయి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ ఉంటుంది తెలుసా, ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా అంట. దాని పెయిన్ ఆరుగురు కలిసి ఆరుగురితో ఆడుకుంటే వాలీబాల్ అంటారా? ఆరుగురు కలిసి ఒక్కరితో ఆడితే నిన్ను ఏ బాల్ అంటారు నీకే తెలియాలరా? రే నాకు అర్థం కావట్లేదురా. పోలీసులు ఎంబడబడుతున్నారు. 10,000 కోట్లు అంటున్నారు. నువ్వు ఇప్పుడు 10,000 కోట్లకి నీకు సంబంధం లేదని కాదురా, నువ్వు సంజయ్ కాదని నిరూపించుకోవాలి. మేము వెళ్ళి వాడు ఫ్యామిలీ ఏం చేస్తుందో చూస్తాం. నువ్వు ఇక్కడే ఉండు, పదరా. సంజయ్, పట్టుకో ఆ ఇద్దరు నా కొడుకుల్ని పట్టుకో. దే ఆర్ అవర్ సోర్స్ రైట్ నౌ. బాబాయ్ ఇంటికి వెళ్ళి ఒక 10 కోట్లు కాదు, ఒక 20 కోట్లు కాదు, ఒక 100 crores క్యాష్ పంపి సంజయ్ ఏం మాట్లాడుతున్నా? పోతే 100 కోట్లు, వస్తే 10,000 కోట్లు. అందుకని డైలాగ్ లేదు, ఎందుకంటే ఆ లైఫ్ కాబట్టి. గోస్ అంత క్యాష్. బ్యాగ్స్ కమాన్. ఇదిగో బావా. ఇదిగో. ఓకే జాగ్రత్త. ఓకే సార్. ఓకే కేర్ఫుల్. ఏంటన్నయ్య ఎక్కడో ఊరవతలి రిసార్ట్ లో తీసుకొచ్చి పాడేశావు. అసలు సంజయ్ ఎక్కడా? మన స్పెయిన్ వెళ్తున్నావా లేదా? అసలు ఏం అర్థం కావడం. బావా ఇప్పుడు ఆడికి 100 కోట్లు ఇవ్వడం అవసరమా? ఓల్డ్ సిటీ సద్దాంబాడికి 5 లక్షలు ఇస్తే బైక్ మీద 4 తీసుకొచ్చి కాళ్ళు చేతులు నరికేసేవాడు. నీ కాళ్ళు చేతులు నరికేస్తే దరిద్రం వదిలిపోతాయి. యాదవ సలహాలు నువ్వు. బావ కోపం వచ్చినట్టు నువ్వు పెక్కేద్దాం పద. ఏమయ్యా మనోభావాలు? 10,000 కోట్లు నొక్కేసావు కదా, బ్రాండ్ మార్చు. చీప్ లెక్కర్ ఏంటి? ఉండవా, ఇంతకాలం కనీసం లుంగి కూడా కట్టుకోలేదు. ప్యాంట్ వేసేసి మాల్ట్ అని స్కాచ్ అని అడ్డమైన అనిపించడం. చూడు, పనోడి మనోభావాలు దెబ్బతీయకు. ఇది నాకు ఇష్టం వచ్చిన బ్రాండ్, నా ఇష్టం వచ్చిన తాత. అయితే తాగనంటావు? తాగను. ఏంటమ్మా? నాన్న, మొన్నటి వరకు నువ్వు నన్ను కృష్ణదాస్ లవ్ చేయమని చెప్పావు. ఇప్పుడు నేను ఎవరిని లవ్ చేయాలి? ఇంకా నీ చెయ్యి నా చేతిలో పట్టుకోవడానికి బొమ్మరల సినిమాలో ప్రకాశ్ రాజన్ కాదమ్మా. నీ ఇష్టం వచ్చిన తగులుకోపో. అయినా 10,000 కోట్లు వచ్చాక 1,000 కోట్లు నీకు 1,000 కోట్లు నాకు ఇవ్వనంత మూర్ఖుడు కాదే మీ మామయ్య. ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎలా తన్నుకొచ్చేస్తున్నాయో బయటికి. బావా ఇద్దరం కలిసి పెగ్గేద్దామా? ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో కాలు ఏడుస్తున్నట్టుంది నా పని. పెగ్గేద్దామా అని. ఎంత సంపాదించారు? ఏం లేదు సార్. ఏం సంపాదించలేదా? ఏమీ సంపాదించకపోతే పుట్టిన పొద్దున్న సడన్ గా రోడ్డు మీద నువ్వు ఒక్కడి వెళ్తున్నప్పుడు ఒక లారీ వచ్చి నేను గుర్తేసిందనుకో, ఒళ్ళంతా నుచ్చు అయిపోయి ప్రాణం మాత్రమే మిగిలి బెడ్ మీద పడితే ట్రీట్మెంట్ డబ్బు కావాలా వద్దా? మరి డబ్బు ఉందా? సార్. సరే యాక్సిడెంట్ అవ్వలేదు, నీ లైఫ్ లోకి యాక్సిడెంట్ కంటే డేంజర్ నా కొడుకు ఎవడో వచ్చి నీ ఫ్రెండ్ని మర్యాదగా ఇక్కడికి పిలువు, లేదా వాడు ఎక్కడున్నాడో నాకు చెప్పు అని అడిగితే వీడు చెప్తాడా? చెప్పడు.
బట్ వాట్ ఇఫ్ హీ గోస్ మ్యాడ్? అండ్ షూట్. డబ్బు సార్ 100 కోట్లు. ఆ కృష్ణదాస్ గారికి ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. సార్ కృష్ణదాస్ మా ఫ్రెండ్ సార్. సార్ సార్ వన్ చంపొద్దు సార్, వన్ చంపొద్దు సార్. వద్దు సార్, వద్దు సార్. నేను ఫోన్ చేస్తా సార్, నేను ఫోన్ చేస్తా సార్, నేను చేస్తా సార్. చెప్పరా. అరే కృష్ణ, సంజయ్ ఇక్కడ తాగి ఒంటరిగా పడున్నారా? నేను లొకేషన్ పెడతాను, నువ్వు వెంటనే వచ్చాయి. పోలీసులు పట్టించవచ్చు. ఇక్కడే ఉన్నాడా? వస్తున్నా. ఓకేరా. అది ఒక్కడే తాగి పడిపోయిందని చెప్పినావు కదరా. అది అయినా సరే చివాడతాం. లక్కు గన్ను తీరా, వీడు మనకు ప్రాణాలతో కావాలా? వావ్, వాట్ ఏ వావ్. ఈ లాజిక్ ఎలా మర్చిపోయాను నేను. మహేష్ ఎవట్రా నిన్ను కొట్టింది? అరే సంజయ్. కృష్ణదాస్ నన్ను చంపితే జైలుకి ఎవడు వెళ్తాడు? నువ్వు వెళ్తావా? కాదు 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 కాదు, ఓ పని చేస్తా. సో కదా ఇదంతా, దా కలిసి ఫినిష్ చేద్దాం. ఒక్కడిగా వచ్చి కొట్టదామనుకున్నావా? 10,000 కోట్లు రా. దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలుసా నీకు?
ఫుట్పాత్ నా కొడక. అదిగో సంజయ్ వచ్చాడు. సంజయ్ ఏమైంది సంజయ్? ఏమైంది? అడుగుతుంటే ఏం చెప్పండి. ఏమైంది? కరేబియా వెళ్ళు. ఫస్ట్ సస్పెక్ట్ నువ్వే ఉంటావు. సో లెట్స్ నాట్ గివ్ ఎనీ లీడ్. ఐల్ సీ యూ ఇన్ 1 week. జస్ట్ 1 week, ఓకే? బాయ్. Deliver this money to Swiss Bank in 2 days. Will do. Thank you. We'll handle. ఏం చేసావురా? సంజయ్ 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 ఎక్కడన్నా కనపడ్డా? కనపడలేదు. సంజయ్ ఎటు వెళ్ళాడు? నాకేం తెలుసు? సంజయ్ ఎక్కడున్నావు? కలపాలంటే వెళ్తావేంటి? ఆ కృష్ణదాస్ గారిని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? సంజయ్ మనం అలా మోసం చేయకపోతే మన ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేసేది తెలుసా? నీ అయ్యా మరి నాకు ఫ్యామిలీ లేదా? నన్ను బొక్కలేద్దాం అనుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? అరే ట్యూబ్లైట్ టీవీ అదే. హలో 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 కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి. పంప తీసి హాలీవుడ్ హీరో అయిపోయాడు. ఏడు సంజయ్ కాదు కృష్ణదాస్. కొంప ముడిగింతరా సంజయ్ కదా? 10,000 కోట్లు రా, 10,000 కోట్లు రా రే. పారం నుండి నన్ను కొంపలో పెట్టుకొని నేను సంజయ్ గారు కాదన్న విషయం మీకు అర్థం కాలేదా? బావని ఎరిపాపం చేశాడు. అసలు క్యాసెట్ అంతా ఎక్కడ ఫ్లిప్ అయిందిరా బాబు అని మీరు ఆలోచిస్తున్నారా? $10,000 కోట్లు రా. దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలుసా నీకు? ఫుట్పాత్ నా కొడక. ఫుట్పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది. వాడి ఖచ్చితంగా నేను కావాలి. నన్ను పట్టుకోవడానికి లీడ్ కావాలి. ఆ లీడ్ మీరే అవ్వండి. వాడి ఇంటికి వెళ్ళి అక్కడక్కడే తచ్చాడండి. వాడికి దొరికే వరకు తచ్చాడండి. వాడికి దొరికిన తర్వాత మిమ్మల్ని టార్చర్ పెట్టో మీకు డబ్బులు ఆఫర్ చేసో ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా నన్ను మీ దగ్గరికి రప్పించుకుంటాడు. వచ్చిన తర్వాత ఆడి ఇంట్లో ఇంజన్ పెట్టేస్తా. ఆడికి టైం వచ్చింది. ఫుట్పాత్ నా కొడుకున్నా.
చచ్చిపోద్దాం కొడుకు ఫుట్పాత్ అయితే తక్కువ నీకు వీడు డ్రగ్స్ లాంటివి తీసుకుంటాడు ఎత్తుకో కొట్టు వాడు మొహాన్ని ఏమండి జానకమ్మ కనబట్టలేదు. జానకమ్మ కనబట్టలేదా? రే ఏం చేశారా? రే అమ్మనేం చేసావురా? అమ్మా చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండానే పెరిగా. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మా అమ్మ కూడా మీలాగే ఉంటుందేమో అని ఇంట్లో అందరిని మోసం చేసినా కూడా మీతో మాత్రం నేను ఎప్పుడు నిజమే చెప్పా. జాగ్రత్త కృష్ణ ఎప్పటికీ మోసం చేయదు. అమ్మా వాళ్ళందరూ అంతే, నన్ను నమ్ము. మా ఆయన చనిపోయిన తర్వాత వాడు మారుతాడనుకున్నాను, కానీ మా ఆయన ఫోటో తీసి పడ్డాడు ఫోటో పెట్టాడు. అప్పుడేమో చంపదా అనుకున్నా. కృష్ణ నేను నీకే అమ్మని, ఈ జంతువులతో నన్ను వదలకు, నీతో తీసుకెళ్ళిపో. అమ్మా నా దగ్గర ఉండాలని తీసుకెళ్ళా, డబ్బు మీకు తక్కకూడదని తీసుకొచ్చా. అవునరా, నా ఫ్రెండ్స్ ఇద్దరిని తలా 50 కోట్లు ఇచ్చి కొనేద్దాం అనుకున్నావా? వాళ్ళు నా అమ్మా నాన్న. అమ్మా నాన్నను కొనేంత డబ్బు ఉందా నీ దగ్గర? నీకు ఈ సిలబస్ మొత్తంలో ఇంకొక క్యారెక్టర్ మిస్ అవ్వట్లే? డాలీని ఏం చేసినావురా? హలో సంజయ్, ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. ఇంకా ఎన్ని రోజులు? ఐ కెన్ అండర్స్టాండ్. ఇంకా 4 days కదా. యా, జస్ట్ 4 days. సీ యూ ఇన్ కరేబియా. ఐ లవ్ యూ. లవ్ యూ టు. Enjoy everything when you can. It's over, my friend. గుర్తుపెట్టుకో, ఫేస్ ఒక్కటే సేమ్, బ్రెయిన్ కాదు. అండ్ కొంచెం టైం కావాలి. ఆల్ ఐ హ్యావ్ ఇస్ దాట్. కథం కావాలి. బిజినెస్ మ్యాన్ గానే పరిచయం ఉన్న ధనంజయ్ గారు ఇక రాబోయే రోజుల్లో యాజ్ అ హెల్త్ మినిస్టర్ గా పబ్లిక్ కి సర్వీస్ చేయనున్నారు. వండీలు మినిస్టర్లరా? ఇప్పుడు దాకా నీ అన్నగా ఇవి కూడా మనసులో పెట్టుకోతా. ఫ్యూచర్ లో నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా తనను గుర్తు చేసుకో. స్టార్ హోటల్ రా, 300 కోట్లు అవుతాయి. ఓకే, ఊరికే ఏమొద్దులే. మేము 4 రాళ్ళు వెనకేసుకొచ్చాం. ఎంతరా ఇది? 100 ఉంటది అనుకో. మిగతా 200 కోట్లు ఎవరిస్తారు? అసలు నువ్వు మినిస్టర్ రా బిహేవ్ చేస్తున్నావు అసలు. ఓకే ఓకే. మేడం, కొత్త బాస్ ఎవరు మేడం? నాకు తెలీదు, సైలెంట్ గా ఉండు. సంజయ్, ఆద్య, ఆనంద్,
అంజలి. ఆకాష్. పుట్టేటోడు అబ్బాయినే అప్పుడే డిసైడ్ అయ్యావా? అట్లా లేకపోతే ఆనంది. ఎప్పుడు నువ్వు చెప్పినట్టే వినాలా? ఆ? డిసైడ్ అయి పెడదాంలే, టైం ఉంది కదా. ఏంటి డిసైడ్? ఆల్రెడీ లగేజ్ ఇచ్చినావు కదా. ఎవరు? హలో టూపల్ క్యాంకర్ అంటే మీనింగ్ తెలియదేమో నీకు. ఫుట్పాత్ నా కొడక. బయటికి ఎలా వచ్చావు? యూఆర్ రియలీ బ్యాడ్ ఎట్ కాన్వర్సేషన్స్ రా వెయిటర్. స్కోప్ లో మైండ్ అంటే మైండ్ ని కంట్రోల్ చేసే దోచుకుని బయటికి తీసుకెళ్ళడానికి వచ్చిన రాజు నేను. నా ఒక్కడి మాట మాత్రమే వినాల్సిన బానిసలు మీరు. అడ్డొస్తే ఈ జైలు కూడా అయినా సరే, ఆ కాకి బట్టలు వేసుకున్నోడైనా సరే, తుఫాన్ వచ్చినా సరే చీల్చుకుంటూ బయటికి వెళ్లాల్సిందే. ఇప్పుడేం చేద్దాం? This is the beginning of the end.